షీ ఈస్ నన్ అదర్ దాన్ మంజురిత కళానిధి గారు. సో మీరు ఎక్కువగా ఓన్లీ ఫీచర్ స్టోరీసే రాస్తారు. వై ఓన్లీ ఫీచర్ స్టోరీస్? వై నాట్ ఫీచర్స్? నేను రాసిన స్టోరీస్ వల్ల ఒక స్టార్టప్ పర్సన్కి బ్యాంక్ నుంచి లోన్ వచ్చింది. నేను రాసిన ఒక చిన్న యాక్టర్కి నేను రాసిన ఆర్టికల్ చూసి ఒక డైరెక్టర్ బ్రేక్ ఇచ్చాడు. నేను రాసిన ఆర్టికల్ చూసి ఒక స్పోర్ట్స్ పర్సన్కి థాయిలాండ్లో టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ వచ్చింది. ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ మేడ్ అన్ ఇంపాక్ట్. సో మేబీ ఇప్పుడు నేను చూస్తున్న జర్నలిజం మేబీ ఇట్ హ్యాస్ చేంజ్డ్ అలాట్ అని అనిపిస్తుంది. సో నేను జాయిన్ అయినప్పుడు ఎ న్యూస్ పేపర్ వాస్ ఎ సర్వీస్ అండ్ ద పర్సన్ వాజ్ ఎ రీడర్. వెరస్ టుడే న్యూస్ పేపర్ ఈజ్ అ ప్రోడక్ట్ అండ్ హీస్ అ కస్టమర్. సో బేసిక్గా జర్నలిస్ట్ అంటే నిజాన్ని దాచగలరు, అదే నిజాన్ని నిర్భయంగా చెప్పగలరు అని అంటూ ఉంటారు. యా, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఐ ఆల్వేస్ ఫీల్ యథా రాజా తథా ప్రజ అన్నట్టు, యథా ఆడియన్స్ తథా మీడియా. కొంతమంది అయితే అసలు ఆ కమెంట్స్లోనే వాళ్ళ మాటలతోనే రేప్ కూడా చేసేస్తూ ఉంటారు. ఇట్స్ సో స్కేరీ అనిపిస్తుంది ఆ కమెంట్స్ చూసి. ఓ మై గాడ్. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ గర్ల్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ సోషల్ మీడియా. ఈ ప్రైవేట్ అకౌంట్స్ పెట్టుకోవద్దు. ఫేస్ ద గైస్. హూ ద హెల్ ఈస్ హీ టు కమెంట్ అండ్ డోంట్ గివ్ దెమ్ దట్ పవర్ టు డిక్టేట్ వాట్ యూ కెన్ డూ అనే ఫ్రీ మీడియం లైక్ దట్. ప్రియాంక చోప్రా మొన్న వచ్చిందబ్బా హైదరాబాద్కి, ఒక్క మనిషికి చెప్పలేదు ఆమె దేనికి వచ్చిందని. 100 ఛానల్స్ సెట్ ఏమో ఆర్ట్రీ అదేంటిది మహేష్ బాబు సినిమా చేస్తుంది అనుకుంటా. రష్మిక విజయ్ దేవరకొండ ఫైనల్లీ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ ఇన్ June 20. నీకు సోర్స్ ఏంటి? ఆమె చెప్పిందా, అతను చెప్పాడా, పోనీ వాళ్ళు పిఆర్ వాళ్ళు చెప్పారా, స్టేట్మెంట్ ఇచ్చారా? Criticism is not bad, but when you do it in a certain malicious way, that is bad. You as a human being, you know you're using social media to show some brain there. So Rice Bucket Challenge, which is my NGO, తెలిసిన వాళ్ళు whoever is hungry, వాళ్ళకి ఫుడ్ లేదు, చాలా పువర్గా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక ఫోటో తీసి పెట్టండి. ఒకరికి ఇస్తే పెట్టేసేయాలా, 1 kg రైస్ ఇస్తే పెట్టేసేయాలా. ఆ పాలిటీషియన్ వచ్చి ఆ ఫండ్ ఇస్తే అక్కడ ఒక 100 మందికి ఆ రోజుకి ఫుడ్ దొరికింది. చాలా మందికి ఇట్స్ ఒక కూల్ జెస్చర్ లాగా అనిపించింది. దేర్ వాస్ ఇన్ఫాక్ట్ వాళ్ళే రైస్ బకెట్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళే ఫోటో పెట్టి నన్ను ట్యాగ్ చేసేవాళ్ళు. అప్పుడు అనిపించింది దిస్ ఈస్ వర్కింగ్ అని. సో మెరాకిల్ జరిగిందని అంటే ఏదైనా ఉందా? యా, సో మెనీ ఇన్ మై ఓన్ లైఫ్. నా ఫేస్ కి ఎప్పుడన్నా కవర్ పేజ్ లో ఇస్తారా? ఏదన్నా మ్యాగజైన్ లో కవర్ పేజ్ ఇవ్వరు, లెట్స్ బీ ఆనెస్ట్. బట్ ఐ గాట్ అ కవర్ పేజ్ ఇన్ ఏ మ్యాగజైన్. నేను చెప్పాను కదా ఆయన సోరోకిన్ అని, ఆవిడ దట్ షీ వాస్ క్రిమినల్ కేసులో తనని బుక్ చేసి 2 years తను జైల్లో ఉండొచ్చింది. ఆమె ఎంత యాటిట్యూడ్ చూపిస్తుంది అసలు. ఆమెను చూస్తే అరే మనం జైలుకి ఎందుకు వెళ్ళలేదబ్బా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక 50 ఇంటర్న్స్ తీసుకుంటే అందులో మేబీ 40 విల్ బీ బాయ్స్, 10 విల్ బీ గర్ల్స్. ఆ 10 గర్ల్స్కి నేను ఒక్కసారి ఒక పని చేస్తే బ్రిలియంట్గా చేస్తారు. ఈ మిగిలిన 40కి ఏంట్రా, ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు పంపిస్తారా, అసలు బతికున్న వాళ్ళే. రియలీ ఐ ఫైండ్ దట్ మెన్ డోంట్ హ్యావ్ దట్ కమ్యూనికేషన్ హైజీన్. I was doing a disabled story, disability గురించి. సో నేను మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు మినిస్టర్ ఆఫీస్లోనే మీకు ర్యాంప్ లేదు, పట్టుకోవడానికి ఇది లేదు, వీల్ చైర్ లేదు, అండ్ దట్ ఈస్ ఎ డిసేబుల్డ్ ఆఫీస్. వాళ్ళకి తగ్గట్టుగా పెట్టాలి కదా, బికాస్ పీపుల్ కమ్. సో ఐ రోట్ అబౌట్ ఇట్, ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళి ఇలా ఉంది మినిస్ట్రీ ఆఫ్ యునో డిసేబుల్డ్ ఇలా ఉంది అని చెప్పడం, తర్వాత వాళ్ళకి ర్యాంప్ రావడం. సో ఐ టుక్ ఇట్ as ఎంజాయ్ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. అది లేకపోతే ప్రతిదీ పనిలాగా అనిపిస్తుంది. ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? హాయ్, నమస్తే, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. నేను చూడగానే ఒకటి గుర్తొస్తుంది, సూపర్ హిట్ నీ హైట్, సూపర్ హిట్ నీ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అయ్యో, యూర్ ఆల్వేస్ గార్జియస్ కాన్షియస్. అసలు మీరుంటే ఆ పాజిటివిటీ వేరు. అసలు ఆ చుట్టూ ఆ ఆరాని, ఆ వైఫ్ ఎలా తిప్పుతూనే ఉంటారా ఆ పాజిటివ్ ఆరాని? అసలు ఎలా మెయింటైన్ చేస్తారు? అసలు ఫేస్ మీద ఎలాంటి నెగిటివిటీ కనిపించకుండా ఎప్పుడు అంత పాజిటివ్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ? న్యాచురల్ ఫ్రమ్ బర్త్. అది ఫ్రమ్ బర్త్ అంటే సో న్యాచురలీ అనమాట. ఇప్పుడు మీరు ఒక పీస్ఫుల్ గా ఒక లేక్ లాగా ఉన్నారనుకోండి, అందులో ఎవరు ఒక చిన్న రాయి వేసినా ఇలా రిపుల్స్ వస్తుంది, రైట్? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. అలా కాకుండా మీరు ఒక ఒక వాటర్ ఫాల్ లాగా, ఒక ఫియర్స్ వాటర్ ఫాల్ లాగా స్పీడ్ తో వెళ్తుంటే ఎవరేమన్నా ఇప్పుడు నీళ్ళలో వేస్తే ఏం ఫరక్ పడదు, అంతే కదా. సో ఇది కూడా అంతే. యూ షుడ్ నాట్ బీ లైక్ దట్ ప్లేస్డ్ లేక్, బీ లైక్ దిస్ ఫియర్స్ వాటర్ ఫాల్.
సో అలా ఉండడం వల్ల ఏ చిన్న నెగటివిటీ వచ్చినా ఈ పాజిటివిటీలో కరిగిపోద్ది అనమాట. సో యు ఆర్ లైక్ ఫ్లోయింగ్ వాటర్ ఫాల్. ఫియర్స్ వాటర్ ఫాల్. గ్రేట్ మ్యామ్, సచ్ ఎ గ్రేట్ థింగ్. అలా ఉంటే మేబీ చాలా మంది దాన్ని పట్టించుకోరేమో నెగటివిటీని. ఉంటుందమ్మా, ఐ మీన్ ఎవ్రీ డే మన వర్క్ లో ఉంటుంది, ఆఫీస్ లో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, ట్రాఫిక్ లో ఉంటుంది, ఇంకా ప్రతి దానికి మనం రియాక్ట్ అవుతూ ఉంటే వేర్ విల్ యూ కన్సర్వ్ యువర్ ఎనర్జీ? సో అదొక అంటే మనం ఎలా అయితే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా. ప్రతిరోజు నేను పాజిటివ్ గానే ఉంటాను, నెగిటివిటీని ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్ అని మనం చెప్పుకుంటూ, అది ఎవ్రీ టైం ఒక నెగిటివ్ కమెంట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా యూ షుడ్ ఎంజాయ్ ఫైటింగ్ దట్. యూ షుడ్ ఎంజాయ్ లైక్ ఒక బాక్సర్ ఎలా మేబీ స్టార్టింగ్ లో హర్ట్ నెగిటివిటీని పట్టించుకోరేమో కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వి టేక్ ఇట్ ఏమో మేబీ. అంతే. నేను ఒకసారి ఒక ఆనా డెల్వి అని ఒక అమెరికన్ యునో షీజ్ అ క్రిమినల్ యాక్చువల్లీ. తన పెద్ద నెట్ఫ్లిక్స్ లో తన సిరీస్ ఉంది. కానీ తను ఒకరోజు కోర్టులో వెళ్ళి కోర్టుకి వస్తున్నప్పుడు తను చాలా హెల్ప్లెస్ గా ఉండిందంట. ఒకటి చేయొచ్చంట. తను ఏంటంటే తనకు కావాల్సిన డ్రెస్ వేసుకొని కోర్ట్ రూమ్ కి రావచ్చంట. అంటే ఆ అమ్మాయి క్రిమినల్, ఆమె జైల్లో ఉంది, తర్వాత కోర్టు ఆర్డర్ తర్వాత కూడా జైల్లో వేస్తారు. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక డిజైనర్ వేర్ తెప్పించుకొని కోర్ట్ రూమ్ వేసుకొని వచ్చి వైరల్ అయింది. టుడే షీ హ్యాస్ సో మెనీ కొలాబరేషన్స్ విత్ బ్రాండ్స్. అంటే మీరో నేనో ఆ టైంలో ఉంటే ఏమనుకుంటాం, నా లైఫ్ అయిపోయింది, ఇంకా లైఫ్ ఏ జిందగీ అనుకుంటాం. కానీ ఆ అమ్మాయి ఈ పరిస్థితిలో నేను ఏం చేయగలుగుతాను, వన్ థింగ్ దట్ ఐ కెన్ డూ ఈజ్ టు గెట్ ఏ డిజైనర్ వేర్. అది నా కంట్రోల్లో ఉంది, అది నేను చేయగలుగుతాను. సో దాట్ ఈస్ హౌ యూ షుడ్. సో ఎస్, జర్నలిజం గురించి మాట్లాడాలి. బేసిక్ గా జర్నలిజం మీరు అప్పట్లో జాయిన్ అయినప్పుడు అసలు ఎలా ఉండేది? మోస్ట్లీ జర్నలిజం గురించి పెద్దగా తెలిసి ఉండదేమో కదా, అప్పుడు చాలా రేర్ గా ఉండుంటారు. సో ఎలా వచ్చింది ఆ థాట్ మీకు జర్నలిజంలోకి రావాలని చెప్పి? So late 90s లో I did my BSc degree, maths, physics, chemistry పక్కా from Kakatiya University, Warangal. Okay. So అప్పట్లో నాకేంటంటే నేను చాలా సో మీకు మ్యాథ్స్ అంటే ఇష్టమేనా అసలు? లేదు. ఇప్పుడు కూడా నాది సర్టిఫికేట్ I don't like it, but I can ace it. Okay, you don't like. ప్రతిదీ మనం లైక్ చేయక్కర్లేదు, బట్ మనం అందులో పర్ఫెక్ట్ ఉండొచ్చు. There are two different things. You may like it, may not like it, but you can still rock it. Oh, true. That's what I feel. సో మీకు ఇష్టం లేకపోయినా యూ కెన్ క్రాక్ ఇట్ అన్నమాట. సో మీకు ఏదైనా సాధ్యం అవుతుంది. ప్రతిదీ ఇష్టం అవ్వాలని ఏం అవసరం లేదు. ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటారు, మీకు ఇష్టం లేదు బట్ తీసుకోవాలి. దాంట్లో పెద్ద థింక్ చేయడం ఏంది? వై వేస్ట్ టైం? దాన్ని ఇష్టపడేటట్టుగా దానికో ఆల్టర్నేటివ్ ఎందుకు ఒక్క నిమిషం తీసుకుంటే అయిపోద్ది కదా. ద ఎఫర్ట్ యూ టేక్ ద టాబ్లెట్ ఈస్ 2 seconds. దాని గురించి థింకింగ్ 20 minutes అవసరమా? సో ఎస్, మీరు చెప్పండి. సో మీరు మాట్లాడుతూ ఉన్నారు, సో ఎలా మీ ఎంట్రీ వచ్చింది జర్నలిజంలోకి అని. ఎస్, కంటిన్యూ. సో అప్పట్లో నేను చాలా ఐ వాజ్ వెరీ రెస్ట్లెస్. నేను ఇండిపెండెంట్ అయిపోవాలి, సిటీ లైఫ్ అనేసి ఉండింది. ఓకే. సో ఐ హ్యాడ్ 2 options. వన్ వాజ్ MBA. తర్వాత అప్పుడే జర్నలిజం అనేది కొంచెం ఇండియాలో NDTV అవి వచ్చింది. అండ్ దిస్ వాజ్ ఎ న్యూ కెరియర్. సో ఐ లైక్డ్. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు చూసారు కదా నేను అన్ని టాక్స్ చేస్తూ ఉంటా. అవును. సో టాక్స్. సో ఎస్, టెడ్ టాక్స్, జోష్ టాక్స్, యూ టాక్ అలాట్ కదా అసలు. మా ఆయన అదే అంటాడు, ఎప్పుడు నువ్వు టాక్స్ నోరు ముయ్యి కాసేపు. You talk a lot. I talk, and officially I talk with the mic. Yes. So apatlo I felt like I should be in some some profession where I can talk and I can interact with people. Oka extrovert ga undadam valla adi baga panikosthundi ani anipinchi exam rasanu. నాకు exam లో నేను యాక్చువల్లీ వాళ్ళకు ఒక లెటర్, అప్పట్లో జస్ట్ పోస్ట్ కార్డ్స్ ఉండేవి. ఓకే. అంటే ఈమెయిల్స్ లేదు. సో వాళ్ళు బ్రోషర్ పెట్టారనమాట, ఇలా ఎగ్జామ్ ఉంది. నేను వాళ్ళకి 10 questions పంపించాను. ఎప్పుడు జరుగుతుంది, ఎంతసేపు జరుగుతుంది, అది చూసే మా డీన్ అన్నాడు, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంది ఈ అమ్మాయి, పక్కగా జర్నలిస్ట్ ఉండాలని. సో యాక్చువల్లీ ఆల్దో ఐ వాజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ అండ్ డింట్ స్కోర్ గ్రేట్ మార్క్స్. నేను అడిగిన క్యూరియాసిటీ వల్ల ఐ గాట్ మై జర్నలిజం అడ్మిషన్. బెంగళూరు ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో చేశాను. అండ్ అప్పట్లో జస్ట్ 15 seats ఉండేది ఫర్ ఇంగ్లీష్ జర్నలిస్ట్. అండ్ ఇట్స్ అ ప్రొఫెషనల్లీ రన్ కాలేజ్. అంటే న్యూస్ పేపర్, మీడియా హౌసెస్ దాన్ని ఫండ్ చేశారు. సో ఐ జాయిన్ లైక్ దట్. అండ్ నాకు నేను టైం ఇచ్చుకున్నాను, ఒక 3 years ట్రై చేద్దాం. ఇది వర్కౌట్ అవ్వకపోతే, అప్పటికి నాకు MBAలో కూడా MBS సీట్లో వచ్చింది. ఐ వుడ్ హావ్ గాట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. అయినా సరే ఇది చేద్దాము, 3 years చేద్దాము,
బాగాలేకపోతే ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇట్ అనుకున్నా, ఇంకా నో లుకింగ్ బ్యాక్. సో ఆల్మోస్ట్ సుదీర్ఘంగా మీ జర్నీ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. మేబీ ఇట్స్ ఆల్మోస్ట్ 20 years ఏమో కదా మ్యామ్ జర్నలిజం లో. ఎస్, సో ఇట్స్ మోర్ దాన్ 20 years నౌ. ఎస్, ఓన్లీ ఇంగ్లీష్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా నేషనల్ మీడియాలోనే చేశాను. అండ్ ఆల్వేస్ అంటే ఇప్పుడు కార్పొరేట్స్ అట్లా వెళ్ళలేదు. ఐ నెవర్ గాన్ ఇన్ టు పిఆర్ ఆర్ కార్పొరేట్ ఆర్ కాంటెంట్ ఏంటి సైంటిఫిక్ రైటింగ్ ఏదో ఉంటుంది, అవేవికి వెళ్ళలేదు. ప్యూర్ మెయిన్ స్ట్రీమ్ ఇంగ్లీష్ జర్నలిజం ఫార్ పీపుల్ బై ద పీపుల్, అదే అనమాట. సో మీరు ఎక్కువగా ఓన్లీ ఫీచర్ స్టోరీస్ రాస్తారు. వై ఓన్లీ ఫీచర్ స్టోరీస్? వై నాట్ ఫీచర్స్? అంటే ఇప్పుడు ఇదొక మిత్ ఉంది జర్నలిజం లో, అంటే పాలిటిక్స్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ థింక్ సో. నేను రాసిన స్టోరీస్ వల్ల ఒక స్టార్ట్అప్ పర్సన్ కి బ్యాంక్ నుంచి లోన్ వచ్చింది. నేను రాసిన ఒక చిన్న యాక్టర్ కి నేను రాసిన ఆర్టికల్ చూసి ఒక డైరెక్టర్ బ్రేక్ ఇచ్చాడు. నేను రాసిన ఆర్టికల్ చూసి ఒక స్పోర్ట్స్ పర్సన్ కి థాయిలాండ్ లో టోర్నమెంట్ కి స్పాన్సర్షిప్ వచ్చింది. ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ మేడ్ అన్ ఇంపాక్ట్. సూపర్, అదొకటి. సెకండ్ ఏంటంటే I always wanted to be in the positive side of things, right? Nice. So ఇదేమనిపించిందంటే మేబీ న్యూస్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ డే యుల్ హ్యావ్ టు సీ అ క్రైమ్ ఆర్ పొలిటికల్ థింగ్స్ విచ్ ఐ మే నాట్ అగ్రీ విత్. బట్ ఫీచర్స్ లో ఏంటంటే ఆల్వేస్ సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, ఒక ఇది, ఒక పర్సన్ గురించి, ఒక ఆర్ట్, ఇట్స్ ఆల్ అబౌట్ పాజిటివిటీ, ఆల్ ద నైస్ థింగ్స్ ఆఫ్ లైఫ్. అదే రాద్దాం అనుకున్నా, అదే చేశాను. అండ్ ఇప్పుడు కూడా ఐ డోంట్ బిలీవ్ దట్ ఫీచర్స్ ఈజ్ ఎనీ వే ఇన్ఫీరియర్. ఇప్పుడు ఇట్స్ లైక్ సేయింగ్, మీరు ఇంట్లో పని చేస్తారా, మీరు హోమ్ మేకరా, అయితే మీరేం వాల్యూ లేదు, ఓన్లీ ద మ్యాన్ హూ గోస్ అండ్ వర్క్స్. నో, దట్స్ నాట్ ట్రూ. వాట్ షీఈస్ డూయింగ్ ఈజ్ వర్త్ 50,000. సో ఆయన lakh ఎర్న్ చేస్తే 50,000 ఇవాడికి రావాలి నిజంగానే. అండ్ మీరు కోవిడ్ అప్పుడు చూస్తే ఫీచర్స్ డెస్క్, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో కోవిడ్ అప్పుడు చేస్తున్నప్పుడు ఫీచర్స్ డెస్క్ పేజెస్ మాత్రం తీయలేదు మా ఎడిటర్. హీ సెడ్, ఇప్పుడున్న న్యూస్ ఈ హెల్త్ స్కేర్ లో మీరే, యు ఆర్ ద వన్ హూ విల్ గివ్ ది పాజిటివ్ లైఫ్, రిలీఫ్ ఇస్తారు. ఎన్ని స్టోరీస్ చేసాము కౌశల్య. అసలు కోవిడ్ లో ఉన్నప్పుడు డేటింగ్ ఎట్లా చేయాలి, కోవిడ్ లో ఉన్నప్పుడు వంటలు ఎట్లా చేయాలి, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్, వీ గేవ్ సో మెనీ సొల్యూషన్స్, సో మెనీ రిసోర్సెస్. సో నిజంగానే అసలు కోవిడ్ టైంలో అంత నెగిటివిటీ, అందరూ డ్రైన్ అయిపోయి ఉంటారు, అక్కడ మీరు పాజిటివిటీని భలే స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు నిజంగా రియలీ నీడెడ్ ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో రియలీ గ్రేట్ థింగ్. అసలు ఒకరికి వస్తే, ఒకవేళ కోవిడ్ వస్తే కూడా వాళ్ళు ఎలా బయటపడ్డారు, వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, రాకుండా ఏం చేయాలి, ఏం తినొచ్చు, ఇంట్లో వంటలు ఏం చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని రొమాంటిక్ మూవీస్ ఎలా చూడొచ్చు. సో I thought we did a tremendous great job. Our 1.5 year lockdown lo, I'm very proud that I brought out that publication. ఫీచర్ జర్నలిస్ట్ కి, క్రైమ్ జర్నలిస్ట్ కి సిమిలర్ ఇంపార్టెన్స్ ఉంటుందా? అసలు ఏ విధంగా ఉంటుంది ఇంపార్టెన్స్? నాట్ రియలీ, కానీ మనం తెచ్చుకోవాలి. అంటే వాట్ ఐ మీన్ టు సే, క్రైమ్ అనేది ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రైమ్. అఫ్ కోర్స్ వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కడో ఏదో జరిగితే అక్కడికి వెళ్ళడం కూడా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ ఫీచర్స్ క్యాన్ బి ఇగ్నోర్డ్. ఐ మీన్ ఈ రోజు కూడా మీరు చూస్తే సినిమా కంటెంట్ ఈజ్ ఆల్సో ఫీచర్స్, రైట్? ఎవ్రీథింగ్ ఇట్స్ లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ లైఫ్ స్టైల్. సో ఇట్ డస్ సెల్. ఈ రోజు అప్పుడు కూడా ఐ డోంట్ ఫీల్ ఫీచర్స్ అంటే తక్కువ అని ఏం కాదు. ఈ రోజు కూడా ఏ న్యూస్ పేపర్ లో కూడా ఫీచర్స్ డెస్క్ లేని ఎడిషన్ లేదమ్మా. నిజంగానే కరెక్ట్. మీరు చూడండి, కావాలంటే న్యూస్ అంతా మీరు ఆన్లైన్ లో తెచ్చుకుంటారు, కానీ ఒక పెద్ద ఇంటర్వ్యూ ఉంటే మళ్ళీ యూ విల్ గో అండ్ రీడ్ ద న్యూస్ పేపర్. సో నిజంగానే అది మాత్రం నిజమే. ఫీచర్స్ లో ఉంటే కూడా మనం చేసే క్వాలిటీ ఆఫ్ స్టోరీస్, ఆఫ్ బీట్ స్టోరీస్, ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, దట్ ఈస్ ఆల్ మ్యాటర్స్. సో ఇంతకు ముందు జర్నలిజం ఎలా ఉండేది? సో మేబీ ఇప్పుడు నేను చూస్తున్న జర్నలిజం మేబీ ఇట్ హ్యాస్ చేంజ్డ్ అలాట్ అని అనిపిస్తుంది. 360 టర్న్ వచ్చింది. సో నేను జాయిన్ అయినప్పుడు a newspaper was a service and the person was a reader, whereas today newspaper is a product and he's a customer. Okay, అలా చేంజ్ అయిపోయింది. సో యూ హ్యావ్ టు కేటర్ టు దట్. అప్పట్లో ఏంటంటే ఇంత పేస్ లేదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు నేనేదో వీకెండ్కి రాసేదాన్ని అంటే నాకు 6 days ఉండేది. ఆ 6 daysలో జరిగింది మంచి క్వాలిటీ స్టోరీస్. ఎవరిది ఇంటర్వ్యూ చేయాలి, ఎవరిది ఫోటో వేయాలి, ఎంతో బాగా టైం తీసుకొని సెలెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. నేను అది కూడా చేశాను, ఎవ్రీడే వచ్చే న్యూస్ ఇది కూడా చేస్తున్నాను. ఓకే. సో ఐ ఫీల్ లైక్ హడావిడి. సో బేసికలీ హౌ ఇస్ దిస్ ఎవల్యూషన్, లైక్ ఎవల్యూషన్ ఆఫ్ జర్నలిజం ఎలా బాగా ఎక్కువైంది పని జర్నలిస్ట్ కి. రియల్ గా ఆల్మోస్ట్ 10x పని ఎక్కువైంది. ఎందుకంటే ముందు కాలంలో లెట్స్ సే 2005 అనుకుంటే
ఊరికే నేను వెళ్ళి ఎవరైనా ఇంటర్వ్యూ చేసి రాసుకొని వచ్చేసేదాన్ని. ఇప్పుడు ఈ రోజు వెళ్తే నేను వాళ్ళది ఒక రీల్ తీస్తాను, Okay. మేబీ ఇంటర్వ్యూ చేస్తాను, Okay. తర్వాత నా పర్సనల్ హ్యాండిల్లో పెట్టుకుంటాను, వాళ్ళ దాంట్లో పెడతాను, Work is లైవ్ more. మేబీ ఐ డూ ఎ లైవ్. ఐమ్ డూయింగ్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు రాయడం రావాలి, అవును. సోషల్ మీడియా టూల్స్ తెలవాలి, ఏ టైంకి పెట్టాలి తెలియాలి. సో మెనీ స్కిల్స్ యూ హ్యావ్ టు లెర్న్. ఇట్స్ రియల్లీ 10 times more వర్క్. సో ఇంపాక్ట్ ఆఫ్ జర్నలిజం ఎలా ఉంది మ్యామ్ ఇప్పుడు? ఇప్పుడు మీడియా, జర్నలిజం అన్ని ఒకటి అయిపోయింది, కలగాపులగం అయిపోయింది. దెన్ అండ్ నౌ కంపేర్ చేసుకుంటే ఇంత అంటే జనరల్ గా జర్నలిజం అనగానే నిజాన్ని నిర్భయంగా చెప్పేదే జర్నలిజం అని అంటూ ఉండేవాళ్ళు. సో బేసిక్ గా జర్నలిస్ట్ అంటే నిజాన్ని దాచగలరు, అదే నిజాన్ని నిర్భయంగా చెప్పగలరు అని అంటూ ఉంటారు. సో యా, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? అసలు ఇప్పుడు తెలియదు జనాలకి What జర్నలిస్ట్ is ఎవరు. journalism? యా, దే డోంట్ నో జర్నలిజం అంటే. ఇప్పుడు రీసెంట్ గా నేను సమీరా భరద్వాజ్ అని, షీఈ్ అ కాంటెంట్ క్రియేటర్, ఎస్ ఎస్ తనని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్, అవునా మీరు యాక్ట్రెస్ అని అడిగాను. లేదండి ఇప్పటిదాకా నాది ఫిలిమ్స్ రిలీజ్ అవ్వలేదు అంటే. అదేంటి ఇంటర్నెట్ లో మీరు యాక్ట్రెస్ అని ఉంది అంటే తెలీదండి అంటే. నేను ఆవిడ్ని 5 days 6 days చేసి ఇంటర్వ్యూ పట్టుకొని నంబర్ ఆఫ్ ఫాలో. షీఈ్ అ సింగర్ కదా? షీఈ్ అ సింగర్, షీఈ్ ఆల్సో a creator, now she's into movies. So I said, then she was also very happy. She was like, oh, so idi journalism ante, where you go get back to the person, find out what is the truth. am actor ah kada, madi chesinda cheyaleda, am అందులో was she involved in something, adi కరెక్ట్ గా అడిగి ఒక ఆథెంటిక్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జర్నలిజం. లేదనుకోండి మీరు వేరే చూస్తే, మీరు చూడండి, షీఈ్ అన్ యాక్ట్రెస్ అని ఆమె యాక్టింగ్ కి రావడానికి ముందే ఒక 550 pages ఉంటాయి. దట్ ఈస్ నాట్ జర్నలిజం. దట్ ఈస్ జస్ట్ ఫాల్స్ న్యూస్ ఈస్ నాట్ అ జర్నలిజం. నాట్ ఎట్ ఆల్. జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఎ ఫోన్ అండ్ యూ హ్యావ్ ఎ కెమెరా. నిజంగా మీరు చెప్పింది కరెక్టే. అంటే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్ట్ కారు, బట్ దే దెమ్సెల్ఫ్ కాల్ ఇట్ యాజ్ అ జర్నలిస్ట్. సో అది చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది, అన్ఫార్చునేట్లీ. మేబీ ఫస్ట్ యూ షుడ్ నో వాట్ ఈస్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. అంటే చాలా ఈజీ. ఇప్పుడు మనకు డెడ్ లైన్ ఉంటే వికీపీడియా చూసేసి 4 న్యూస్ చేసి, నో, ఇట్ ఈస్ ఫాల్స్. చాలాసార్లు నేను స్టార్టప్స్ గురించి వీటికి గురించి రాస్తూ ఉంటే చాలా ఈజీ, అది తీసుకొని కట్ పేస్ట్ చేసి ఫటాఫట్ వేసేసుకోవచ్చు. బట్ నో, వాళ్ళని చేసి 10 సార్లైనా, అవునా మీరు ఇది చేశారా, ఇదా స్టోరీ, ఇలాగా కాదండి, అవన్నీ తప్పండి, సారీ, ఐ డోంట్ నో హూ క్రియేటెడ్ ఇట్, బ్యాడ్ అని చెప్పి వాళ్ళు చెప్తారు. సో బీయింగ్ ఆథెంటిక్, గెట్టింగ్ ద న్యూస్ ఫ్రమ్ ద రైట్ సోర్స్. ఎవరినో అడగటం కాను, కరెక్ట్ సోర్స్కి వెళ్ళి అది రాసుకొని మళ్ళీ కావాలంటే చెక్ చేసి, డబల్ చెక్ చేసి చేయడం. దట్ క్వాలిటీ ఈజ్ వాట్ మేక్స్ యూ అ జర్నలిస్ట్. అప్పట్లో న్యూస్ అంటే మేబీ కంప్లీట్లీ ఇన్ఫర్మేటివ్, అందరికి యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఉండేది. బట్ ఇప్పుడు న్యూస్ అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఎగ్జాజరేషన్. సో అంత వైరల్ కంటెంట్, క్రింజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది న్యూస్ లో కూడా. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఎవరికైనా నేను జర్నలిస్ట్ అంటే 100% ఛానల్ అనే అనుకుంటారు. అసలు ఇప్పుడు కూడా ప్రింట్ మ్యాగజైన్ ఉంది, ప్రింట్ న్యూస్ పేపర్ ఉంది అని అనుకోరు. అంతగా రీడింగ్ పేపర్ తగ్గిపోయింది, బట్ న్యూస్ పెరిగింది. కన్సంప్షన్ ఈస్ డిఫరెంట్. అంటే అదే న్యూస్, ఇప్పుడు పేపర్ లో వచ్చిన న్యూస్ మీ ఫాదర్ ఆర్ మదర్ మైట్ బి రీడింగ్, బ్రష్ చేసుకుంటూ చదువుతారు, చాయ్ తాగుతూ చదువుతారు. నువ్వెలా చేస్తావు, క్యాబ్ లో కూర్చొని చూస్తావు. ఇట్స్ జస్ట్ అ ఫార్మాట్ హెస్ చేంజ్. న్యూస్ పేపర్ ఈస్ నాట్ బీయింగ్ రెడ్, బట్ న్యూస్ ఇస్ స్టిల్ బీయింగ్ కన్జ్యూమ్డ్ బై 10x. ఇప్పుడు చూసారు కుంభమేళాలో చూసారుగా, ఒక అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అండ్ దెన్ వాట్, ఫైన్, షీఈస్ బ్యూటిఫుల్, సో దెన్ వాట్, సో యా వైరల్ అవుతుంది. yes, she is getting scared too చూసి. In fact, I want to tell some lawyer, I openly invite a lawyer to please represent her. ఆ అమ్మాయికి పర్సనల్ రైట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, మీరు నేను సోషల్ మీడియాలో చూస్తే ఓకే అండి, షీ మైట్ బిలాంగ్ టు అ పువర్ రాజస్థానీ ఫ్యామిలీ. హర్ ఫాదర్స్ ఏంటే టీవీలో వస్తున్నావు, ఏం చేసావే అని చెప్పి కొట్టొచ్చు. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ ఇంటర్వ్యూడ్ పీపుల్ హూ టోల్డ్ మీ, మీరు ఫోటో వేయకండి, మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు. So I feel the need that some lawyer should represent her personal rights to privacy. అమ్మాయి వద్దంటే వదిలేసేయాలి, కానీ you know how India is. సో మీకు పర్సనల్ గా ఏ మీడియా అంటే మీకు ఇష్టం? I love social media. అంటే ఎందుకు అంటే, సోషల్ మీడియా అనేది ఇట్స్ కంప్లీట్లీ మై ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు నేను ఎక్కడ ఏ మీడియా హౌస్ కి చేసినా there's a certain format. అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది ఓకే కాదు. There is always a boss who will tell you what works, what doesn't, approvals, rejections ఉంటాయి. Whereas in social media, I am my CEO, I am my boss, I am also my content consumption. నాకు ఎవరు చూసినా చూడకపోయినా
ఫరక్ పడదు. నాకు 26,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇట్స్ నాట్ సచ్ ఎ బిగ్ గ్రేట్ డీల్ ఏం బట్ కాదు. స్టిల్ యు జస్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఎస్ ఇట్ ఈస్ మై, నేనేంటి అంటే ఐ ఫీల్ ఇట్స్ వే ఆఫ్ మై ఎక్స్ప్రెషన్. నేను ఎక్కడో ట్రాఫిక్ లో ఇరుక్కుంటాను, ఏదో చెప్తాను, ఏదో ఒకటి తింటాను. ఇట్స్ మై వే ఆఫ్ టెలింగ్ మై వరల్డ్ అండ్ సర్ప్రైజింగ్లీ పీపుల్ ఆర్ వెరీ ఇన్వెస్టెడ్ ఇన్ మై లైఫ్. ఈ రోజు ఏమైంది, నేను 4-5 days స్టోరీస్ అవి పెట్టకపోతే ఎలా ఉన్నారు, ఏమైంది పెట్టలేదు. అసలు మిమ్మల్ని చూసి నేనే అనుకుంటా అసలు పోస్టింగ్ ఇంత టైం ఎక్కడ వస్తుంది అని. యు గో హియర్ అండ్ దేర్ అండ్ బట్ స్టిల్ యూ పోస్ట్ పిక్చర్స్. నాకు అనిపిస్తుంది సోషల్ మీడియా హ్యాండ్లింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ లైక్ అ జాబ్ అని అనిపిస్తుంది. మేబీ ఐ డోంట్ నో హౌ యూ డూ, హౌ పేషెన్స్ యూ హ్యావ్. I post only 40% of you see on what you see on Instagram. Exactly. ఇంకా 60% చెప్పట్లేదు, టైం లేదని. అండ్ నేను కూడా పాపం జనాలకి మరీ అంత యూ షుడ్ ఎంజాయ్ దట్. లైక్ ఐ సెడ్, ప్రతిదీ మనం ఏదో పీకేసేయాలి, ఏదో చేసేసేయాలి అనుకుంటే ఆ ప్రెషర్ ఎక్కువ వద్ది. ఫార్ మీ ఇట్ ఈస్ జస్ట్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. నాకు 5 మంది ఫాలోవర్స్ ఉన్న నేను ఇదే టైప్ లో కంటెంట్ పెడతాను. చూస్తే మంచిది, చూడకపోతే మంచిది. బట్ పీపుల్ ఆర్ వాచింగ్, పీపుల్ ఆర్ యునో కమింగ్ బ్యాక్ టు మీ, కొలాబరేటింగ్ విత్ మీ. సో ఈవెన్చువల్లీ ఇట్స్ పేయింగ్ ఆఫ్, రైట్? సో బేసిక్ గా మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో మోస్ట్లీ క్రింజ్ స్టఫ్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ద కమెంట్స్, అమ్మో చాలా నెగిటివిటీ ఉంటుంది. కొంతమంది అయితే అసలు ఆ కమెంట్స్ లోనే వాళ్ళ మాటలతోనే రేప్ కూడా చేసేస్తూ ఉంటారు. ఇట్స్ సో స్కేరీ అనిపిస్తుంది ఆ కమెంట్స్ చూసి. ఓ మై గాడ్. ఐ ఆల్వేస్ ఫీల్ యథా రాజా తథా ప్రజ అన్నట్టు, యథా ఆడియన్స్ తథా మీడియా. ఓకే, ఇప్పుడు మీరు కూర్చొని అదే మీమ్ ఛానల్స్, అదే గాసిప్ ఛానల్స్ చూస్తే వాళ్ళకి పెరుగుతాయి. అక్కడ కూర్చొని ఒక మంచి ఫార్మర్ స్టోరీనో లేకపోతే హెల్త్ గురించో చేస్తే చూడరు కదా. సో దట్ ఈస్ దేర్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. దానికి మనం పర్సనల్ గా తీసుకోవద్దు. ఇప్పుడు నేను ఒకటి పెట్టాను, దట్ ఈస్ మై ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒకడు వచ్చి డాష్ డాష్ అని బీపబుల్ 3 పెడతాడు, అది వాడి ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఐ షుడ్ జస్ట్ నాట్ గెట్ వెరీ పర్సనల్ అబౌట్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఐ వాంట్ మోర్ అండ్ మోర్ గర్ల్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ సోషల్ మీడియా. ఈ ప్రైవేట్ అకౌంట్స్ పెట్టుకోవద్దు, ఫేస్ ద గైస్. వాళ్ళు పర్వాలేదు, డోంట్ ఈవెన్ బ్లాక్ దెమ్. ఇన్ఫాక్ట్ నేను కావాలని ఎవరైనా నన్ను అబ్యూస్ చేస్తే వాళ్ళని బ్లాక్ చెయ్యను. ఐ వాంట్ దెమ్ టు సీ దట్ ఐఎమ్ రీడింగ్ దేర్ మెసేజెస్. కొన్ని రోజుల తర్వాత హే హలో ప్లీజ్ ఆన్సర్ రిప్లై. ఐ లైక్ you take all the negativity because see, yes, when they try to harass you and you block them, that is a power move for them. అరే నేను చేసిన దానికి ఆమె రియాక్ట్ అయిందిరా, చూడరా ఎంత ఫుల్ తోపు ఉన్నా నేను. సో డోంట్ గివ్ దెమ్ ద పవర్ టు చేంజ్ వాట్ యు ఆర్ డూయింగ్. దెర్ ఆర్ అదర్ సేఫ్టీ వేస్ ఆఫ్ డూయింగ్. ఎలా చేయొచ్చు, మీరు ఇన్స్టాగ్రామ్ ఒక 1 week స్పెండ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ టూల్స్కి వెళ్ళండి. అందులో కొత్తగా మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు ఏమన్నా కమెంట్ పెడితే యూ హ్యావ్ ఎ వే వేర్ యూ కెన్ అప్రూవ్ ద కమెంట్. సో మీరు చూసి మీరు ఓకే వీడు పర్లేదు సేఫ్ అనిపిస్తే అప్రూవ్ చేయండి, లేదా రెస్ట్రిక్ట్ లిస్ట్ వేసేయండి. నా దాంట్లో 800 people ఉన్నారు రెస్ట్రిక్ట్ లిస్ట్ లో. వాళ్ళేమో పాపం నేను పెట్టాను కమెంట్ అని అనుకుంటారు. సో దిస్ ఇస్ ఎ వెరీ స్మార్ట్ వే ఆఫ్, టూల్స్ ఉన్నాయి. తర్వాత వెళ్ళి కొన్ని అబ్జెక్షనబుల్ టర్మ్స్ ఉంటాయి, మన తెలుగు వాళ్ళు బాగా వాడతారు. అది ఆ టర్మ్స్ ఏదైతే ఉందో ఆ టర్మ్స్ అన్ని మీరు సేఫ్టీ వర్డ్స్ లో పెడితే ఆ టర్మ్ వాళ్ళు కమెంట్ లో చేస్తే ఇట్ విల్ ఫిల్టర్ ఇట్ అవుట్. సో ఇలాంటి సేఫ్టీ టూల్స్ యూస్ చేయండి. బీ స్మార్ట్, కమ్ అవుట్, షో వాట్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్, ఇట్స్ యువర్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. వాడేవాడు మనల్ని అడగడానికి, హూ ద హెల్ ఈస్ హీ టు కమెంట్? అండ్ డోంట్ గివ్ దెమ్ దట్ పవర్ టు డిక్టేట్ వాట్ యూ కెన్ డూ ఆన్ ఎ ఫ్రీ మీడియం లైక్ దట్. సో ఇట్స్ వి గివింగ్ పవర్ టు దట్ అని అనమాట. సో ఎస్, మీరు చెప్పింది కూడా నిజమే, మనమే పవర్ ఇస్తున్నాం వాటికి అన్నిటికీ, నెగిటివిటీస్ అన్నిటికీ. సో మీరు చెప్పినట్టుగా వింటే కనుక ఇట్స్ రియలీ వెరీ యూస్ఫుల్ టు us to imbibe positivity in us. You have to be strong. I mean, but unfortunately Indian culture atla undi. Naaku anpistudi endante, one indicator of Indian culture is యాంకర్ అనసూయ భరద్వాజ్ తన ఫోటో పెట్టినప్పుడు కింద కమెంట్స్ క్వాలిటీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆ రోజే మనం కల్చరల్ గా ఇంప్రూవ్ అయినట్టు. షీ హ్యాస్ దట్ యాటిట్యూడ్. తను ఎప్పుడు కూడా షీ హ్యాస్ నెవర్ గాన్ బ్యాక్, షీ కంటిన్యూస్ టు డూ. అండ్ ఐ ఫీల్ నేను ఎప్పుడైనా అంత యాంకర్స్ వాళ్ళు తను నార్మల్ గా ఫ్యామిలీతో ఉంటే కూడా వీళ్ళు అంటే అది వాళ్ళ ఓన్ ఫ్రస్ట్రేషన్, బట్ డోంట్ గివ్ దెమ్ ద పవర్. సో చాలా మంది అసలు నెగిటివ్ పబ్లిసిటీ, పాజిటివ్ పబ్లిసిటీ పక్కన పెడితే అసలు నెగిటివ్ పబ్లిసిటీనే ర్యాపిడ్ గా ముందుకు వెళ్తుంది, ఏదో ఒక పబ్లిసిటీ కదా అని అనుకుంటూ ఉంటారు. నిజమే కదా? మనకి సైకలాజికల్ గా కూడా దేర్ ఈస్ అ నెగిటివ్ బయస్. అంటే ఇప్పుడు మన కేవ్ మెన్ మెంటాలిటీ నుంచి ఎలా ఉంటుంది, ఏదన్నా ఒకటి డిఫరెంట్ గా ఉంటే మన బ్రెయిన్ రేడార్ ఇలా అవుద్ది. సో దట్
ఆ కేవ్మెన్ మెంటాలిటీ ఇంకా మనం ఎవాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఒక నెగటివ్గా ఒకటి ఉంటే దాన్ని చూస్తాము, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము, ఇజంట్ ఇట్? సో దట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ. సో ఐ వుడ్ సే ప్లే ఆన్ దట్ హ్యూమన్ సైకాలజీ, మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, ఆప్టిమైజ్ ఇట్. సో అంతే అంటారా? సో బేసిక్గా జర్నలిస్ట్ అంటే జర్నలిజం చేయాలా? అంటే ఒక న్యూస్ ఛానల్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే కంప్లీట్గా జర్నలిజం చేసే రావాలా? ఇప్పుడు లేదు, కానీ ఇంగ్లీష్ మీడియాలో ఒక మంచి పబ్లికేషన్, ఒక డీసెంట్ రెప్యూటెడ్ ఎస్టాబ్లిష్డ్ పబ్లికేషన్లో మంచి పేతో వెళ్ళాలంటే జర్నలిజం డిగ్రీ ఇస్ అ మస్ట్. ఎందుకంటే మీరు జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాక అక్కడ ఎవరు ఉండరు టీచ్ చేయడానికి. మీరు జాయిన్ అవ్వగానే ఓకే ప్లీజ్ గో రైట్ అన్ ఇంట్రో, రైట్ అ హెడ్లైన్, రైట్ అ బ్లర్బ్ అంటారు. హెడ్లైన్ బ్లర్బా? హెడ్లైన్ తెలుసు, ఇంట్రో అంటే ఏంటి, బ్లర్బ్ అంటే ఏంటి, క్యాప్షన్ అంటే ఏంటి, కిక్కర్ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి. చాలా మంది అనుకుంటారు ఓన్లీ డాక్టర్స్ ఇంజనీర్స్కే తెలియాలని. మీకు ప్రైమరీ సోర్స్ అంటే తెలుసా, సెకండరీ సోర్స్ అంటే తెలుసా, అనెక్డోట్స్ అంటే ఏంటి తెలుసా, ఎగ్జాంపుల్స్ తెలుసా, ఇవన్నీ ఉంటాయి. ఒక ప్రొఫెషనల్ గా రాసిన ఆర్టికల్లో ఆల్ దీస్ పాయింట్స్ ఉంటాయి. సో మీరు అన్నట్టుగా ఇవన్నీ జర్నలిజం చేస్తేనే తెలుస్తుందేమో మేబీ. జర్నలిజంలో మీకు చెప్తారు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, వాళ్ళు చెప్పకపోతే హౌ డు యూ కీప్ దెమ్. ఇట్స్ అ హోల్ సైన్స్ ఆఫ్ జర్నలిజం. సో ఐ వుడ్ సే ఇఫ్ యూ వాంట్ టు డూ, ఇట్స్ నాట్ సో బిగ్ డీల్. ఈ మధ్య చాలా ఉన్నాయి, 9 months 8 months 1 yearలో చేసేయచ్చు. మీరు ఆన్లైన్ కూడా చేయొచ్చు. ఇన్ఫాక్ట్ హార్వర్డ్ వాళ్ళదేదో ఆన్లైన్ కోర్స్ ఉందంట 65,000 రూపీస్కి. రియలీ. సో ఐ వుడ్ సజెస్ట్ దట్ ప్లీజ్ స్టార్ట్ ఆన్ ఏ ప్రొఫెషనల్ నోట్. అది డిఫరెంట్ యునో ఒక లీగ్లో వేస్తుంది మిమ్మల్ని. యూ విల్ బి ఆర్మ్డ్ విత్ వాట్ టు. సో ఇప్పుడు జనరల్గా కొంతమంది జర్నలిజం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ న్యూస్ ఛానల్స్ చూసి మేబీ ఇదే జర్నలిజం ఏమో అని అనుకుని దీన్ని నేర్చుకోవడం ఏముంది, చూసి నేర్చుకోవచ్చు కదా అని కూడా అనుకుంటారేమో మేబీ. It's not my job to convince you that this is journalism, that is not journalism. My job is to do journalism, is to write my stories, be there and tell my story. I don't care. I'm not here to వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం అవసరం లేదు నాకు ఆ పని. సో బేసిక్గా ఇప్పుడు మీకు న్యూస్ ఛానల్స్ చూసినప్పుడు మీకేం అనిపిస్తూ ఉంటుంది? మీరు కూడా అలా ఫీల్ అవుతుంటారా ఏంటి క్రింజ్ స్టఫ్ అని? అన్ఫార్చునేట్లీ ఎస్, ఐ డూ ఫీల్. బట్ వాళ్ళని ఎట్లా కౌంటర్ చేయగలగాలి? ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ ఇచ్చేవాడిని నేను ఎలా కౌంటర్ చేయగలగాలి? మేబీ నేను ఇచ్చే న్యూస్లో కాంటెంట్ ఉంది, ట్రూత్ ఉంది, ఆథెంటిసిటీ ఉంది, బట్ దెర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్. సో లెట్ మీ యాడ్ ఎంటర్టైన్మెంట్ టు ఇట్. ఓకే, ఐ గెస్ అలానే కదా మనం సొల్యూషన్ సీకింగ్ చేయాలి. ఇట్ ఈస్ ఎగ్జాజరేషన్, బట్ ఎవ్రీ డే ఇఫ్ యు ఆర్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎగ్జాజరేషన్ యూ విల్ ప్రాబబ్లీ నాట్ లిసన్ టు ఇట్. ఇప్పుడు 10 daysలో ఒకరోజు రియల్గా సెన్సేషనల్గా ఏదో పెద్ద యూనో ఎర్త్ క్వేక్, ఇంకో యాక్సిడెంట్ అయ్యి నువ్వు ఆ వాయిస్ తో చెప్తే మేబీ వింటాను. ప్రతిరోజు అక్కడ ఏదో పంచాయత్ ఆఫీస్లో జరిగిన దానికి కూడా ఈ రోజు జరిగిన పంచాయత్ ఆఫీస్లో అంటే ఇట్ డజంట్ వర్క్. యు నీడ్, మనకి డోపమైన్ కూడా ఎక్కువ అవుతుంది. అవును. సో వీఆర్ ఇప్పుడు స్మోకింగ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ నువ్వు 2 cigarettes తో స్టార్ట్ చేస్తావు, తర్వాత నువ్వు ఆ 2 cigarettes నీకు అలవా, యూ హ్యావ్ గాట్ యూస్ టు ఇట్, యువర్ బాడీ నీడ్స్ మోర్ స్టిమ్యులేషన్. సో యుల్ గో ఫర్ 6, 8, 10, తర్వాత చైన్ స్మోకర్ అయిపోతాను బికాస్ యువర్ బాడీ ఈజ్ బిల్డింగ్ ఇట్స్ మజిల్. ఇక్కడ కూడా అంతే, ప్రతిరోజు మీరు అలా డోపమైన్ ఎఫెక్ట్ ఇస్తే మీకే ప్రాబ్లం. యూ హ్యావ్ టు కీప్ ఇంక్రీజింగ్ ద డోస్. ఎస్, వీ షుడ్ టాక్ అబౌట్ థంబ్నెయిల్స్. సో థంబ్నెయిల్స్ గురించి చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది అవి చూసినప్పుడు? థంబ్నెయిల్ ఇస్ గుడ్ క్రియేటివిటీ, బట్ నువ్వు అందులోకి వెళ్తే రియల్ గా నేను చాలా సార్లు నేనే పడ్డాను యాజ్ అ జర్నలిస్ట్. నేను ఎంతో ట్రైన్ అయితే కూడా ఏదో సిద్ధార్థ్ ఇంటర్వ్యూ అనుకుంటా, అదితి రావు హైదరి ఏం చెప్తే నేను చేస్తాను అని ఉంది. ఐ వాస్ క్యూరియస్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బిఫోర్ దే గాట్ మ్యారీడ్ దే నెవర్ వెంట్ పబ్లిక్. నేను ఫైనల్గా క్లిక్ చేసి చూస్తే అసలు అదితి రావు హైదరి గురించే లేదు అందులో. లాస్ట్లో యాంకర్ అడుగుతుంది మీరు అదితితో రీల్ చేస్తారంటే ఆ క్వశ్చన్స్ అడగద్దండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సో వీళ్ళు చెప్పిన థంబ్నెయిల్ కి దానికి ఏ మాత్రం పోలిక. నౌ ఐ డోంట్ గో బ్యాక్ టు దట్ ఛానల్. ఐ డోంట్ గో బ్యాక్. సో మీరు ఇన్స్టాలో ఎలాంటి ఫీడ్ ఎక్కువగా చూస్తూ ఉంటారు? ఫన్నీ, కామెడీ. కానీ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు రీల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక అబ్బాయి పెట్టాడండి ఈ మధ్య, ఒక చెత్త ట్రెండ్ వస్తుంది ఏం తెలుసా, ఇరిటేటింగ్ బాయ్స్ నేమ్స్. చూసారా మీరు? ఏం లేదు అందులో, జస్ట్ పిచ్చిది. ఎవరో అమ్మాయిని పట్టుకొని నీకు ఇష్టం లేని పేరు ఏంటి అంటే సాయి, కరణ్, కిరణ్, రాజు ఏదో చెప్తారు కదా. ఐ హావ్ సీన్ ట్యాగ్ దట్ సాయి, ట్యాగ్ దట్ రాజు అని అంటూ ఉంటారు. సో ఫనీగా అనిపిస్తుంది నాకైతే. సో మీకు అవే ఫీడ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అది నాకు ఒక్క రోజు నేను చూసి ఏదో కమెంటో ఏదో పెట్టాను, ఇంకా తర్వాత నాకు ఒక 100 ఇరిటేటింగ్ బాయ్ నేమ్స్ తెలిసిపోయింది వాళ్ళు ఇచ్చే ఫీడ్ బట్టి. సో ఇప్పుడు ఏం చేశానంటే నేను వెళ్ళి అన్నిటికీ అన్సబ్స్క్రైబ్ చేసేసాను.
ఇన్ఫాక్ట్ మీమ్ పేజెస్ కూడా, మీమ్స్ అంటే ఏంటి, జరుగుతున్న వాటికి ఒక సటైరికల్ గా, ఒక ఇంటెలిజెంట్ గా, ఒక న్యూ పర్స్పెక్టివ్ తో పెట్టడం. వీళ్ళే పోయి న్యూస్ ఇచ్చేస్తున్నారు. ఒక కంటెంట్, నేను వెళ్ళి ఈ మధ్య కొత్తగా నేనే ఒక భారతీయుడు లాగా తయారైపోయా రియల్ గా. ఒకటేదో పెట్టారు, ఏదో సంబడి ఎక్కడో ఇలా చేస్తున్నారు, ఈ మధ్య పెళ్లిళ్ళు అవుతున్నాయి అంటే, నేను జర్నలిస్ట్ గా దీని వెనకాల రీసెర్చ్ ఏముంది, ఎవరు చేశారు, డేటా ఉందా, ఏ డెమోగ్రఫీ ఎవరో నలుగురు వచ్చి నాకు అక్క నీకెందుకు అక్క నాకు కావాలి బై, నేను జర్నలిస్ట్ బై, వాళ్ళకుంటే ఇన్ఫర్మేషన్ ర్యాండమ్ గా పెట్టేశారు సమ్ మీమ్ పేజ్ అది. ఓకే, సో I unsubscribe to all those. Okay. And only meme అంటే అంత దాకే ఉండు నాన్న, నువ్వు ఇక్కడ దాకా రాకు, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, విల్ కిక్ యూ అవుట్ సూనర్ దెన్ లేటర్. ఇప్పుడు ఉంటుంది, ఇంకో కొన్ని రోజుల్లో మీరు చూడండి, ఎంటైర్ ఇంటర్నెట్, ఎంటైర్ ఇన్స్టాగ్రామ్ విల్ వేడ్ అవుట్ ద ఫేక్ థింగ్స్. ఎవరైతే ఇప్పుడు కూడా మీకు ఇఫ్ యూ గివ్ ఫాల్స్ థింగ్స్ అండ్ మెనీ రిపోర్ట్స్ కమ్, దట్ పేజ్ కెన్ బి బ్యాన్డ్. సో ఐ థింక్ ఇంకా అంత యాక్టివిజం అవ్వట్లేదు, బట్ ఇంకో షార్ట్లీ 2 to 3 years లో ఈ చెత్త పెట్టేదంతా వెళ్ళిపోతారు, అందరు రీసైకిల్ బిన్ లో ఉంటారు. సో ఇఫ్ వీ కెన్ సీ న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్ అండ్ దెన్ ఇప్పుడు డిజిటల్ మీడియా, సో ఫర్దర్ గా జర్నలిజం కానీ మీడియా కానీ ఎలా ఎవాల్వ్ అవ్వబోతుంది? ఐ థింక్ ఇంకా ఎలా ఉంటుందంటే, అసలు మీరు మనసులో ఏమనుకుంటున్నారో ఆ న్యూస్ వచ్చేస్తుంది. రియల్లీ ఎస్, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం ఏది మాట్లాడినా కూడా మేబీ మన ఫోన్ లో చూపించేస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఏ నో మేబీ బికాస్ యూ హ్యావ్ ఎ మైక్ ఓపెన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిది ఫోన్ ఉంటాయి కదా, ఫోన్ లో మైక్ ఉంటుంది, మైక్ ఓపెన్ మనం కూడా పెట్టుంటాం కదా. సో ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి చూడు, అన్ని వస్తాయి నీకు, మీమ్ పేజెస్ వస్తాయి, నేను చెప్పిన డేటా వస్తుంది. మ్యామ్ రీసెంట్ గా చూసాం ఏఐ గురించి. అసలు ఒక ఫోటో రీసెంట్ గా సుకుమార్ సార్ది అండ్ అలాగే రష్మిక మందనాది ఒక ఫోటోని దాన్ని కిస్ చేస్తున్నట్టు ఏ డిజైన్ చేసి అది వైరల్ అవుతుంది బాగా. అది చూస్తే నేను షాక్ అయ్యా, ఏంటి ఏఐ ఎట్లా ఉంది, ఫర్దర్ గా ఇంకెంత డేంజర్. ఏం నో ఎస్కేప్ కౌశల్య, ఏఐ ఇంకా పార్ట్ ఆఫ్ లైఫ్. అసలు మనం ట్రాప్ లో వచ్చేసాం, ఇంకా విల్ హ్యావ్ టు ఫైండ్. అవును, ఇప్పుడు ఏఐ అంటే ఏంటి, బేసిక్ గా ఏఐ ఈస్ బేసిక్లీ వర్క్స్ ఆన్ డేటా. అంటే ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు, ఓకే లెక్సే నువ్వు లాస్ట్ 10 years లో సోషల్ మీడియా, నువ్వు ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది, నువ్వు ఎలాంటి కంటెంట్ ని కమెంట్ చేస్తావు, ఏది షేర్ చేస్తావు, ఏది వద్దని చెప్తావు, దేని గురించి నువ్వు ఎరే చెత్తగా ఉంది అన్నది కూడా అది పట్టుకుంటుంది. సో దట్ అండ్ ఇట్ విల్ ప్రెడిక్ట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లైక్. సో వీఆర్ హ్యాక్డ్ అంటారా? అంతే, వీఆర్ ట్రాప్డ్. ఇంక బయటపడడానికి కొత్త సైన్స్ రావాలి. బట్ ఇట్స్ ట్రూ. అంటే అప్పుడు మనం డీప్ ఫేక్ గురించి చూసాం కదా, ఎనీబడి కుడ్ హ్యావ్ సీన్. ఐ మీన్ అది ఎంత షేర్, మనకే ఎన్నో వచ్చినాయి కదా అలాంటివి. అవునా, రష్మిక ఇలా చేస్తుందా, చూసావా జిమ్ లోకి వెళ్ళి ఎలా చేస్తుంది, ఎలా బరి తెగించిపోయింది, అదొక కొంచెం మసాలా యాడ్ చేస్తారు, చాలా ఎగ్జాజరేషన్ ఎక్కువ ఉంటుంది. అలా అనమాట. సో ఇంకా ఐ గెస్ అదే అవేర్నెస్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ యాక్టివిస్ట్ వాళ్ళు వీళ్ళు దే హావ్ టేకెన్ ఇట్ అప్ అబౌట్ హౌ, చూసిందల్లా నమ్మకండి, అదే సోర్స్ ఏంటి అంటే ఒకటే విషయాన్ని మీరు ఇలా చెప్పగలుగుతారు, మీరు అలా చెప్పగలుగుతారు. ఇఫ్ యూ సీ ఇట్ డిపెండ్స్ ఆన్ మీకు ఎలా, వెదర్ యు ఆర్ బీయింగ్ పేడ్ నాట్ పేడ్. సో మేబీ a next new sign. How can be so careful అంటారు ఈ రకంగా? సో కన్స్యూమ్ ద కంటెంట్ విచ్ ఈస్ ఆథెంటిక్ కదా. ఎవరు, నేను చెప్పాను కదా రీసెంట్ గా మీమ్ పేజెస్ నుంచి నేను అన్ని సైన్ అవుట్ అయ్యాను. ఎందుకంటే మీమ్ అంటే ఏంటి, ఇట్స్ యువర్ సర్కాస్టిక్ టేక్, ఒక ఇంటెలిజెంట్, ఒక సటైరికల్ టేక్ ఆన్ సమ్ సోషల్ ఇష్యూ. అదే నువ్వు స్టిక్ అవ్వు, నువ్వు ఎందుకు జర్నలిస్ట్ అయ్యి, అన్లెస్ యు ఆర్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ నాట్ సెయింగ్ నేను ఒక్కదానే జర్నలిస్ట్ ఉంటాను, నేనేతో నాకే తెలుసాను కాదు. నువ్వు జర్నలిస్ట్కి వస్తే నువ్వు కూడా ఈ దీస్ థింగ్స్ యూ నీడ్ టు ఫాలో. అప్పుడే ఇట్ విల్ బి ఆథెంటిక్. ఎవరో కూర్చొని ఏదో కాపీ చేసి వచ్చేస్తే, నేను చెప్తున్నా కదా ఇంకో 2-3 years లో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ జర్నింగ్ అవుట్. ఎవరైతే ఫేక్ పోస్ట్ పెడతారో అన్ని ఎవ్రీథింగ్ ఆల్గోరిథం వచ్చేస్తుంది. ఈ రోజు నేను ఒక పోస్ట్ చూసాను, ఇట్స్ ఎట్ స్విట్జర్లాండ్ కంట్రీలో. అక్కడంట నువ్వేం పని చేయకపోతే కూడా గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తారంట. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎంత లేజీ అంటే వెళ్ళి తెచ్చుకోవట్లేదంట. సో గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళే వచ్చి మీకు డబ్బులు ఇస్తామంటున్నారంట. అక్కడ వారంలో 3 రోజులే పనిచేస్తారంట. దిస్ ఇస్ ద రీల్. ఇట్ వెంట్ వైరల్, లాక్స్ ఆఫ్ ఇట్. కింద కమెంట్స్ చూస్తే, అరే భయ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ స్విట్జర్లాండ్, దిస్ ఈజ్ ఆల్ క్రాప్, అరే ఎవడ్రా పెట్టింది అని చెప్పి. సో డోంట్ స్టాప్ దేర్.
Panic ప్లీజ్ రీడ్ ద కమెంట్స్. ఐమ్ టెలింగ్ యూ, ట్రూత్ ఈస్ ఇన్ ద కమెంట్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ రీల్స్ చూసేవాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు కమెంట్స్ చూస్తున్నారు. కమెంట్సే బాగుంటాయి ఈ మధ్య వాళ్ళ మసాలా. అవునవును. సో అది నేను కూడా యాక్చువల్లీ అది చూడగానే ఐ వాస్ సింగ్ ఓ మై గాడ్ మనం కూడా స్విట్జర్లాండ్ వెళ్తే బాగుంటుందేమో ఎవరైనా నెట్వర్కింగ్ చేసి అనుకుని కింద బై ఛాన్స్ చూస్తే ఇట్ వాస్ సచ్ ఏ ఐ ఓపెనింగ్ థింగ్ ఫర్ మీ. సో సి కంటెంట్ ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ అస్. వీ స్టార్ట్ ఫార్మింగ్ దోస్ థింగ్స్. ఎలాగైతే మనం తినేటప్పుడు అనుకుంటామో ఇది నాకు ఎలర్జీనా, ఇది బాగుందా, అలాగే వాట్ యూ కన్జ్యూమ్ ఆన్లైన్ ఆల్సో. ఆన్లైన్ డయట్స్ చేయండి. టేక్ వాట్ వర్క్స్ ఫర్ యూ, రిజెక్ట్ వాట్ డజంట్ వర్క్ ఫర్ యూ అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ ఆథెంటిక్ సోర్సెస్. We have to start dieting in this. Start online dieting. Take the kind of consumption that works for you. అంటే న్యూస్, ఆథెంటిక్ న్యూస్ ఛానల్స్ లోనే చూడండి. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఛానల్స్ లో చూడకండి. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో చూడండి. యూనో మీమ్స్ పేజెస్ లో చూడండి. అదే ఇప్పుడు మా మీడియా హౌస్ మీమ్స్ చేస్తే అసలు పేలదు అది. వీ డోంట్ హ్యావ్ దట్. సో ప్రతి దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది, ఒక నీష్ ఉంటుంది. ఆ నీష్ ని మీరు చూసి ఫాలో దట్ పేజ్. ఎవరు పడితే అది ఏం లేదు. ఇప్పుడు ఏముంది కంటెంట్, ఏముంది కౌశల్య, ఎవరో ఎయిర్పోర్ట్ నుంచి వస్తే రామ్ చరణ్ వచ్చాడు, ఇంకో ఎవరో వచ్చింది. అరే ప్రియాంక చోప్రా మొన్న వచ్చిందబ్బా హైదరాబాద్ కి, ఒక్క మనిషికి చెప్పలేదు ఆమె దేనికి వచ్చిందని. 100 ఛానల్స్ సెట్ ఏమో అదేంటిది మహేష్ బాబు సినిమా చేస్తుంది అనుకుంటా ఆమె హింట్ ఇచ్చింది అంటే ఆమె రీల్లో RRR మ్యూజిక్ పెట్టిందంట. దట్స్ ద మ్యూజిక్ షీ హస్ మిక్స్డ్ ఇన్ ద స్టోరీ. సో ఈ మొహాలు ఎంత ఇంటెలిజెంట్ అంటే ఆమె RRR మ్యూజిక్ పెట్టింది అంటే రాజమౌళి సినిమా అంటే మహేష్ బాబు సినిమా అంటే వచ్చేసింది. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ కంటెంట్. డూ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్? అరే ఒక ఫ్యూ డేస్ లో వాళ్ళు అనౌన్స్ చేస్తారబ్బా, కోట్లు ఖర్చు పెట్టి కన్వెన్షన్ లో చేసి అప్పుడు నీకు న్యూస్ వచ్చింది. సో ప్లీజ్ షో సమ్. మ్యారేజెస్ అయినా అవబోతుందని తెలీదు. మొన్న ఎవరు పెట్టారు, రష్మిక విజయ్ దేవరకొండ ఫైనల్లీ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ ఇన్ June 20. నేను భారతీయుడు నేను వెళ్ళా. నీకు సోర్స్ ఏంటి? ఆమె చెప్పిందా, అతను చెప్పాడా, పోనీ వాళ్ళు PR వాళ్ళు చెప్పారా, స్టేట్మెంట్ ఇచ్చారా? సేమ్ వాళ్ళు కూడా అక్క నీకెందుకు అక్క ఇది అంటే నాకు కావాలి, నాకు న్యూస్. బీయింగ్ యాజ్ అ జర్నలిస్ట్ మీకు అనిపిస్తుందేమో అసలు ఇట్లా నాకు సీక్రెట్ అకౌంట్ ఉంది. ఆ సీక్రెట్ అకౌంట్ ద్వారా ఎవరైతే చెత్త కమెంట్స్ పెడతారో వాళ్ళకి వెళ్ళి నేను కౌంటర్ ఇస్తున్నా. ఇప్పుడు అది బిల్డ్ అవుతుంది. ఇంకా కొన్ని రోజుల్లో అది భారతీయుడు లాగా వైరల్ అవుతుంది. భారతీయుడు 3 to ఇప్పుడు 100s లో ఉన్నాయి ఫాలోవర్స్. ఆల్ గర్ల్స్ ఓన్లీ గర్ల్స్ ఆర్ ద ఫాలోవర్స్. కొన్ని రోజుల్లో కోట్లల్లో ఉంటుంది. అప్పుడు ఏ డాష్ పెట్టినా కూడా ఈ మన ఆర్మీ కౌంటర్ చేస్తుంది. తర్వాత అసలు అయిపోతారు ఇంకా వాళ్ళు. దే విల్ నాట్. ఇట్ షుడ్ బి లైక్ దట్ ఈస్ మై విజన్ ఫర్ 2030. yes ఒక మంచి బెటాలియన్ ని తయారు చేస్తున్నారా? అంతే. సో యూ కెన్ బి ఫన్నీ, యూ కెన్ బి క్రిటికల్ కూడా చెప్పొచ్చు, బట్ డోంట్ బి అబ్యూసివ్. అబ్యూస్ అంటే ఏంటో తెలియకపోతే పోయి చదువుకోరా. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్. సో యా నెగిటివ్ అంటే ఎవ్రీబడి నోస్. పెట్టే వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు క్రిటిసిజం ఈస్ నాట్ బ్యాడ్, బట్ వెన్ యూ డూ ఇట్ ఇన్ ఎ సర్టన్ మెలిషియస్ వే, దట్ ఈస్ బ్యాడ్. యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ నో యు ఆర్ యూజింగ్ సోషల్ మీడియా, సో షో సమ్ బ్రెయిన్ దేర్. సో మ్యామ్ మీ పర్సనల్ విషయానికి వస్తే, హ్యావ్ యూ ఫేస్డ్ క్రిటిసిజం ఇన్ యువర్ వర్క్ ప్లేస్ ఆర్ సమ్వేర్? యా, ఆల్ ద టైమ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ బేబీ, లెట్ ఇట్ కమ్ టు యూ. సో మీరు ఎప్పుడైనా అలా హర్ట్ అయ్యారా? లైక్ క్రిటిసిజం ని ఎలా తీసుకున్నారు? హౌ డిడ్ యు టుక్ ఇట్? సో రైస్ బకెట్ ఛాలెంజ్ విచ్ ఇస్ మై NGO. ఎగ్జాక్ట్లీ. అప్పుడు సో నా కాన్సెప్ట్ ఏంటంటే, మీరు తెలిసిన వాళ్ళు హూ ఎవర్ ఈస్ హంగ్రీ, వాళ్ళకి ఫుడ్ లేదు, చాలా పువర్గా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక ఫోటో తీసి పెట్టండి. అంటే నా కాన్సెప్ట్ ఏంటి, ఒక ఫోటో తీసి పెట్టడం వల్ల ఆథెంటిసిటీ వస్తుంది. నేను వాళ్ళకి ఇచ్చారు, అదొక సెలబ్రేషన్. ఐఎమ్ ట్రైంగ్ టు సే ఐ హావ్ డన్ ఎ గుడ్ జాబ్. చిన్నదే ఉండొచ్చు, బట్ ఇట్స్ మై వే ఆఫ్ టెలింగ్ పీపుల్ దట్ నేను చేశాను, మీరు కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈరోజు మనము ఒక ఐస్ క్రీమ్ తింటే పెడితే ఇంకొకరు అరే ఈమె వెళ్ళి క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ తిందిరా, మనం కూడా పోదామా ఈరోజు అని ఒక డెమాన్స్ట్రేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఐస్ క్రీమ్ స్టోరీ పెట్టినప్పుడు ఒక మంచి పని చేస్తే ప్రాబ్లం ఏంటి? కానీ దాన్ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. ఏంటండి మన ఇండియాలో లెఫ్ట్ హ్యాండ్తో తీసుకుంటే
రైట్ హ్యాండ్కి తెలియకూడదు, ఇది మన కల్చర్. మీరేంటి పెద్ద పబ్లిసిటీ, అంటే ఒకరికి ఇస్తే పెట్టేసేయాలా, ఒక కేజీ రైస్ ఇస్తే పెట్టేసేయాలా? ఆయన ఎవరండి ఆ పాలిటీషియన్? ఓన్లీ పబ్లిసిటీ నాకు అనవసరం. ఆయన పబ్లిసిటీ కోసం చేశాడా, ఇమేజ్ బ్రాండింగ్ కోసం చేశాడా, నాకు అనవసరం. ఆ పాలిటీషియన్ వచ్చి ఆ ఫండ్ ఇస్తే అక్కడ ఒక 100 మందికి ఆ రోజుకి ఫుడ్ దొరికింది. సో ఐ హ్యావ్ ఫినిష్డ్ మై దిస్ థింగ్. సో ఐ డిడ్ నాట్, ఐ సెడ్ దిస్ ఇస్ మై వే ఆఫ్ డూయింగ్ ఇట్. నీకు నచ్చకపోతే మేబీ విల్ బ్లాక్ యువర్ ఫేస్. బట్ దిస్ గాట్ యాక్చువల్లీ ఇది చేయటం వల్ల ఏంటంటే చాలా మందికి ఇట్స్ ఒక కూల్ జెస్చర్ లాగా అనిపించింది. దేర్ వాస్ ఇన్ఫాక్ట్ వాళ్ళే రైస్ బకెట్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళే ఫోటో పెట్టి నన్ను ట్యాగ్ చేసేవాళ్ళు. అప్పుడు అనిపించింది దిస్ ఇస్ వర్కింగ్ అని. ఎగ్జాక్ట్లీ మ్యామ్, నేను దాని గురించి అడుగుదాం అనుకున్నా. సో వెన్ డిడ్ ద థాట్ కేమ్ అవుట్? సో ఆ థాట్ అంటే రైస్ బకెట్ ఛాలెంజ్ అనేది ఇట్ గోన్ వైరల్ యాక్చువల్లీ. అవును. సో మీరు ఒక్కళ్ళే స్టార్ట్ చేశారా, ఎవరైనా ఉన్నారా? సో ఇది 2014 అప్పుడు ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒకటి ఉండేది. ఐస్ బకెట్. ఓకే. అందులో ఒక పర్టికులర్ డిజీజ్ కోసం ఒక ఊరికే అడగడం ఎందుకు డబ్బులు, లెట్ us షో సంథింగ్. ఒక నావెల్ గా ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఏదైతే డిఫరెంట్ గా ఉంటే జనాలకి దాకా వెళ్తుందని. సో వాళ్ళు ఏం చేశారంటే కోల్డ్ వాటర్ తల మీద వేసుకుంటే మీకు ఒక 10-15 సెకండ్స్ మీ స్పైనల్ కార్డ్ ఇలా ఫ్రీజ్ అయిపోద్ది ఆ చలి వల్ల. సో అన్ని విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం విచ్ లుక్స్ వెరీ ఫన్నీ టు యూ. సో యూ విల్ యాక్చువల్లీ వాచ్. తర్వాత అది ఏంటి అని మీరు చదువుతారు. దట్స్ ఎ బ్యూటిఫుల్ advertising strategy. I loved it. I also loved it. But somewhere in between India వాళ్ళు ఏం చేశారంటే ఆ కాజ్ గురించి పట్టించుకోకుండా I don't know, I just felt that they were doing it for publicity or whatever it is. అప్పుడు చిన్న థాట్ వచ్చింది, అరే మనకి ఇండియాలో తిండి లేదు, నీళ్లు కూడా లేవు, ఎందుకు ఇట్లా పోసుకోవాలి అనేసి జస్ట్ నేను చెప్పా కదా నాదంతా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అని. సో ఆ రోజు ఫోటో స్టార్టింగ్ మీరు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, లేకపోతే చుట్టూ ఉన్న పదవాళ్ళకి మై ఆసమ్నెస్ వాస్ దేర్. నౌ ఇట్ ఇస్ గోయింగ్ అక్రాస్, సో వైరల్ అవుతుంది, జనాల్లోకి వెళ్తుంది. సో అలా స్టార్ట్ అయింది. నేను ఏం చేశానంటే మా ఇంటి దగ్గర ఈ చిన్న చిన్న ఇడ్లీ వడలు అమ్ముకొని ఒక తాతయ్య ఉంటాడు అనమాట. ఆయన మాకు ఇచ్చేవాడు, మేము కూడా వెళ్ళి తీసుకుంటే. ఒకరోజు చాలా ఒంట్లో బాగాలేకపోతే, లేదమ్మా ఒంట్లో బాగాలేకపోయినా చెయ్యాలి, నేను నాకు ఎవరు లేరు, తిండి గడవదు, భోజనం కూడా లేదు అంటే, అరే ఈయనకి ఇవ్వచ్చు కదా, అక్కడ ఎవరో నీళ్లు పోసుకోవడం అని చెప్పి మా ఇంట్లో ఉంటే 25 kgs ఆఫ్ రైస్ కొనుక్కొచ్చి మై హస్బెండ్ గాట్ ద రైస్. ఇద్దరం కలిసి ఆయనను పిలిచి ఇచ్చాం. తాత తీసుకోండి, ఒక ఫోటో తీసుకుంటాను. ఎందుకమ్మా ఫోటో అన్నాడు. ఆయన కూడా అడిగాను. ఏం లేదు, ఎవరికి పంపించాలి అమెరికా వాళ్ళకి అని చెప్పా. ఆ కాలంలో డిజిటల్ ఫోటోస్ ఉంది, ఇంత ఫోన్ లేదు, దేర్ ఇస్ నో కెమెరా ఫోన్. 2014. సో తీసుకొని నేను జస్ట్ క్యాజువల్గా ఇలా పెట్టాను, వై వేస్ట్ వాటర్ వెన్ యూ కెన్ డొనేట్ రైస్. సో ఇలా సత్తయ్య గారికి నేను ఇచ్చాను, మీరు కూడా మీకు తోచిన వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ఇండియాలో మనకి పెద్ద యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ అవసరం లేదు. మన ఇంటి చుట్టూ పువర్ పీపుల్, ఎవరికి ఏం లేదు, కష్టాల్లో ఉన్నాడు చూస్తాం మనం. సో వాళ్ళకు ఒక రకంగా సహాయం చేయండి. నేను అనేది ఏంటంటే ఆఫ్ కోర్స్ మెడికల్ కేర్ ఇవ్వచ్చు, క్లోత్స్ ఇవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, బట్ ఐ ఫీల్ ఫుడ్ ఇస్ సో బేసిక్ కదా. ఫుడ్ ఉంటేనే కదా వాళ్ళు ఇంకొకటి థింక్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ కూడా, బేసిక్. చాలా మంది లేని వాళ్ళు కూడా ఉంటారు, చాలా మంది లేని వాళ్ళు ఉంటారు. సో అలా నేను పెట్టి ఇట్లా 4-5 గంటలకో పెట్టి లోపలికి వెళ్ళి చాయ్ చేసుకొని వచ్చేటప్పటికి పడ్డకి మనకు అక్కడ ఆల్రెడీ 84 షేర్స్ ఉన్నాయి ఫేస్బుక్ లో. ఇది ఐ వాజ్ సర్ప్రైజ్డ్. తర్వాత ఏం చూస్తే మా ఫ్రెండ్ ఎవరో చూసి, హే మంజు దిస్ ఇస్ సో కూల్, నేను మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆర్గనైజేషన్ కి 3 bags ఆఫ్ రైస్ ఇస్తున్నా, ఇది నా చెక్ అని చెప్పి చెన్నై నుంచి వాళ్ళు పెట్టారు. అది చూసి ఇంకొక ఫ్రెండ్ చేసింది, ఇలా ఇలా ఇలా. దిస్ ఇస్ కాల్డ్ వైరల్. ఎగ్జాక్ట్లీ. సో మీరు చేసింది మీరు తెలియజేయడం వల్ల మిగతా వాళ్ళకి తెలిసి వాళ్ళు హెల్ప్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఐ ఆల్సో సెడ్ దట్ వెన్ యూ డూ ఇట్, యూ సెండ్ మీ అ పిక్చర్ ఆర్ సెండ్ మీ అ వీడియో. అప్పట్లో ఇంత డేటా లేదు కాబట్టి ఫోటో ఇవ్వండి, చెయ్యండి. దానికి కూడా అన్నారు, మీకు ఎట్లా తెలుసు ఫోటోలో ఇలా ఇచ్చి తర్వాత తీసేసుకోవచ్చు అంటే, మేబీ అలా కూడా ఉన్నారు. ఇప్పుడు 100 people నాకు ఫోటోస్ ఎగ్జాక్ట్లీ. ఎన్జిఓస్ రన్ చేసే వాళ్ళు కూడా అంత కరప్షన్ లేకుండా రన్ చేస్తున్నారంటే ఏమో అది ఉంటుంది. 100% దేర్ ఈస్ ఆల్ ఛాన్స్ ఫర్ ఎన్జిఓస్ టు బి కరప్ట్. ఎందుకంటే నువ్వు ఫండ్స్ రేస్ చేస్తావు. ఇప్పుడు నేను క్యాన్సర్ పర్సన్ కోసం నేను రేస్ చేశాను. అసలు ప్రతి ఒక్కరు చాలా మంది పెడుతున్నారు, స్టేటస్ పెడతారు, స్టోరీ పెడతారు, అది రియల్ అని ఎలా తెలుసుకోవాలి? ఇన్ఫాక్ట్ నీకు తెలుసా, చాలా మంది నన్ను అప్రోచ్, నేను ఏదైనా పెడితే వాళ్ళు, నేను చెప్తాను
మీరు ఈ అకౌంట్కే ఇవ్వండి, డైరెక్ట్ గా వాళ్ళకే ఇవ్వండి. పోనీ అలా కుదరకపోతే నాది రైస్ బకెట్ ఛాలెంజ్ రిజిస్టర్డ్ ట్రస్ట్ కి ఇవ్వండి. కానీ జనాలు ఆర్ సో లేజీ. పర్లేదు మేడం మీరు చూసుకుంటారు నాకు తెలుసు, యునో, అండ్ దే సెండ్ ఇట్ టు మీ. ఓకే, సో ఇప్పుడు ఎన్జిఓ హ్యాండ్లింగ్ కూడా మీరు ఒక్కళ్ళే హ్యాండిల్ నేను చేస్తున్నారు? ఒకదాన్ని, బికాస్ దెర్ ఇస్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అఫ్ కోర్స్ ఇప్పుడు మేము కోవిడ్ అప్పుడు అవర్ హోల్ థింగ్ వాజ్, మేము యాక్చువల్లీ 2014లో స్టార్ట్ అయింది. 2017లో కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఐ సెడ్ లైక్ లెట్స్ డూ దిస్, లెట్స్ రైజ్ సంథింగ్ ఫర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ కేరళ అనుకోవడం. మాది ఫస్ట్ ఎన్జిఓ టు యాక్చువల్లీ గివ్ దెమ్ ఈవెన్ బిఫోర్ గవర్నమెంట్ కుడ్ రియాక్ట్. ఇక్కడ నుంచి అఫ్ కోర్స్ ఆ ఫ్లడ్స్ ఉండడం వల్ల ఇక్కడ నుంచి మేము ట్రక్ పంపించలేకపోయాము. అక్కడ కోయంబత్తూర్ నుంచి పంపించి, అండ్ అది కూడా ఎలా ప్యాక్ చేసాం తెలుసా, అన్ని ఒక రైసు, ఒక అప్పటికప్పుడే వాటర్ లో వేసి కుక్ చేసుకునే విధంగా అలా ప్లాన్ చేసి వి సెంట్ ఆల్మోస్ట్ 14,000 kgs వర్త్ గ్రోసరీస్ టు కేరళ. సో అప్పుడు ఫస్ట్ టైం వి రియలైజ్డ్ అవర్ పొటెన్షియల్. మెయిన్గా కోవిడ్ అప్పుడు ఓన్లీ సోషల్ మీడియా యూస్ చేసి 21 lakhs రైజ్ చేశాను నేను, ఓన్లీ వితౌట్ no celebrities, no, of course celebrities donated, but I didn't get anyone to promote it or anything. Okay, based on credibility. And ప్రతిదీ కూడా ఎక్కడ నుంచి వచ్చింది డైస్. మీరు వెబ్సైట్కి వెళ్తే ఐ టైడ్ అప్ విత్ donatecard.com అని, వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంటుంది. సో మీరు ఇచ్చారనుకోండి, ఎన్ని కేజీస్ రైస్ ఇచ్చారు, 1 kg ఎంత అవుద్ది, ఆ అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది, ఈ రోజు ఎవరికి ఇస్తున్నాం, ఇస్తే వాళ్ళ వీడియోస్, వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. మీరు హెల్ప్ చేస్తున్నా కూడా యు మెయింటైన్ ద డేటా. ఎవ్రీథింగ్ ఈస్ డాక్యుమెంటెడ్, ఎవ్రీ సింగిల్ థింగ్ ఈస్ డాక్యుమెంటెడ్. 78 places కి ఐ సెంట్ ఒక 25-30,000 kgs ఆఫ్ గ్రోసరీస్ పంపించాం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో జనాలు కూడా అన్నారు, ఇదే రైస్ తింటుంటే బోర్ మేడం, కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేయండి అంటే అది కూడా యాడ్ చేసాం. రియల్లీ మీరు తర్వాత వెళ్తే ఆయిల్, రైస్, మసాలా, గార్లిక్, మొత్తానికైతే మీరు ఒక రెవల్యూషన్ సృష్టించారు. రియల్లీ నేను కూడా అంత పొటెన్షియల్ ఉంటుంది అనుకోలేదు. యాక్చువల్లీ ఆ కోవిడ్ March 20 ఐ థింక్ మేము స్మాల్ థాట్ జనరేటెడ్ మెనీ థింగ్స్ కదా. March 22nd అనుకుంటా లాక్డౌన్ స్టార్ట్ అయింది. April 3rd or 4th నేను స్టార్ట్ చేశాను. అసలు తర్వాత నాకు టైమే లేదు ఇప్పటిదాకా. Now how it is running? It is doing good, but in a smaller way. People keep ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా మేడం మాకు ఇది కావాలి, అది కావాలి, సంబడి విల్ రీచ్ అవుట్, మా డాడీకి జాబ్ పోయింది, మమ్మీ చనిపోయారు. ఒక్కసారి నాకు కూడా పాపం అనిపిస్తుంది. బట్ యాజ్ ఐ డీల్ విత్ లాట్స్ ఆఫ్ పీపుల్స్ మనీ, నేను అడుగుతాను క్వశ్చన్స్. ఓహో నువ్వు ఫీజు కావాలా, అయితే మరి ఐడి కార్డ్ పంపించు, ఆధార్ కార్డ్ పంపించు. ఒకటి మెసేజ్ వస్తుంది కదా కాలేజ్ నుంచి, ప్లీజ్ పే, అది పంపించు. అవేం లేకపోతే ఐ నో ఇట్స్ నాట్ ట్రూ. సో నేనే ఓన్ గా సో మీకు చాలా టైం ఉండాలి. హౌ డు యు మేనేజ్? యు డు దేర్ ఇస్ ఎ విల్, దేర్ ఇస్ ఎ వే. అంతే అంటారా? టైం లేదు అనే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? నా దగ్గర టైం, నా దగ్గర 48 hours per day ఉంది. 48 hours టైం ఇస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. అంతే యు క్యాన్ ఎక్స్పాండ్. అంతే మై లైఫ్, హౌ ఆర్ ఐ డూయింగ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ నథింగ్ లైక్ టైం లేదు అనే మాట ఉండదు. ఇట్స్ అబౌట్ అవర్ మెంటాలిటీ. యు షుడ్ ఎంజాయ్. ఎంజాయ్ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. అది లేకపోతే ప్రతిదీ పనిలాగా అనిపిస్తుంది. ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. యా, మీరు ఫ్రీ టైం లో ఏం చేస్తారు మ్యామ్ జనరల్లీ? వాట్ డు యు డు? అసలు ఫ్రీ టైం ఉంటుందా? ఉంటుంది 100%. ఐ మేక్ ష్యూర్, లైక్ అప్పుడు ఏం లేదు, ర్యాండమ్ గా కూర్చొని ఏదో సల్లు కబుర్లు వేసుకోవడము, ఎప్పుడో పాతగా ఎవరో కమెంట్ చేస్తే దానికి వెళ్ళి కెలకడము. సోషల్ మీడియా బాగా వాడతారు చాలా. ఐ లవ్ దట్. అంటే కష్టం ఏం లేదు కదా. ఐ డూ ట్రావెల్, బట్ ఈ మధ్య బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, హస్బెండ్, చైల్డ్ అన్ని అవన్నీ కోయిన్సైడ్ అవ్వట్లేదు, స్కెడ్యూలింగ్ కష్టం అవుతుంది. ఇంట్లోకి వచ్చి నెట్ఫ్లిక్స్ చూడడము, షోస్ చూడడము. అండ్ ఇంకోటి అంటే నాకు ఇంకో హ్యాబిట్ ఏంటంటే, నాకు ఎవరైనా ఒక పర్సన్ నచ్చితే, ఇట్ కుడ్ బి ఐ విల్ లిసన్ టు అ పాడ్కాస్ట్. ఇప్పుడు కౌసల్య నచ్చింది నాకు, నెక్స్ట్ 4 days కౌసల్య గురించి అన్ని కంటెంట్ చూసేస్తాను నేను. కౌసల్యాలో నేను రీసెర్చ్ చేసేస్తాను. సో అలా నాకు కొన్ని ఫేజెస్ వస్తాయి అనమాట. ఐ కుడ్ బి ఒకరోజు శశి థరూర్, ఎందుకో ఆయన ఏదో చెప్పింది నాకు చాలా ఎక్కింది. ఇట్స్ లైక్ నష అనమాట. ఆయన హీఈస్ సో అమేజింగ్. ఆయన వాళ్ళ వైఫ్ చనిపోయారు. షీ డైడ్, యాక్చువల్లీ షీ వాస్ మర్డర్డ్ అనమాట. బట్ ఐ రెడ్ సమ్వేర్, ఐ సా సమ్ వీడియో వేర్ హీ సెడ్ నాకు చేయడానికి ఏం లేదు, ఒక బుక్ రాసేసాడు ఆయన ఆ టైంలో, వెన్ దిస్ హోల్ కేస్ వాజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు నువ్వు నేనైతే కూర్చొని ఏడుస్తాం. ఆయన ఏమనుకున్నాడు, ఇప్పుడు నేనేం చేయగలుగుతాను, లెట్ మీ రైట్ ఎ బుక్. హీ రోట్ ఎ బుక్. సో అలాగా అడ్వర్సిటీస్ ని వీ నీడ్ టు. ఎగ్జాక్ట్లీ. వన్ మోర్ పర్సన్, ఐ మీన్ రవీంద్ర సంబడి రైటర్,
వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చనిపోతే ఐ టు హ్యాడ్ ఎ గర్ల్ రవీందర్ కుమార్ yeah. రైట్ యా హీ Yeah. ఆల్సో రోట్ అ బుక్ ఐ టు హ్యాడ్ ఎ గర్ల్ ఫ్రెండ్. ఇట్స్ అ వండర్ఫుల్ బుక్ it is yeah I mean there are so many stories of వాళ్ళు నేను చెప్పాను కదా అనా సోరోకిన్ అని ఆవిడ దట్ షీ వాస్ క్రిమినల్ కేసులో తనని బుక్ చేసి 2 years తను జైల్లో ఉండొచ్చింది. ఆమె ఎంత యాటిట్యూడ్ చూపిస్తుంది అసలు ఆమెను చూస్తే అరే మనం జైలుకి ఎందుకు వెళ్ళలేదు అబ్బా అనిపిస్తుంది. రియల్లీ జైలుకి వెళ్ళి ఎందుకు జైలుకి వెళ్ళి ఆమె ఏం చెప్పింది తెలుసా, ఇప్పుడు జైలు గురించి నేను అన్ని బుక్స్ రాస్తాను, వెబ్ సిరీస్ చేస్తాను, ఎవరో సైన్ చేశారంట ఆమె స్టోరీ నెట్ఫ్లిక్స్ సిరీస్ కి. అంతకంటే ఏం కావాలి, నీకు డబ్బులు వస్తాయి. సి దట్స్ వాట్ యూ షుడ్ ఎంబ్రేస్ వాట్ యూ హ్యావ్. ఓకే సో ఇన్ దట్ వే కంప్లీట్ గా దాన్ని షై అవే చేసుకొని మనం ఆమె అట్లా చేయలేదు. మీరు ఆమె ఇంటర్వ్యూస్ చూడండి, యానా డెల్వి అంటారు తనని. ఆమె గురించి నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్ వచ్చింది, అప్పుడు నేను చేసిన రీసెర్చ్ ద్వారానే తెలిసింది. సో యు రీడ్ బుక్ మ్యామ్? ఐ రీడ్. సో ఎలాంటి కైండ్ ఆఫ్ బుక్స్? I write personal stories a lot. I'm reading Indira Nooyi's book. I'm ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ పేరు ఇంద్రాణి ముఖర్జీ. She's also a criminal. I don't know, I have a fascination for why you like that genre? Because I think వాళ్ళంత పెద్ద అడ్వర్సిటీస్ ఫేస్ చేసినా కూడా దాన్ని ఎలా దాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నారు. హౌ ఆర్ దే ఆప్టిమైజింగ్ ఇట్? కమర్షియల్, దట్స్ స్పెషల్ టాలెంట్ కదా. నువ్వు ఎంత పాజిటివిటీ ఉంటే అలా చేయగలుగుతావు. సో ఈ ఇంద్రాణి ముఖర్జీ అనే ఆవిడ, షీ వాజ్ ఆల్సో వాళ్ళ అమ్మాయి మర్డర్ కి తనని జైల్లో వేశారు. మీరు చదివితే ఆమెది పర్సనల్, ఆమెది ఒక బుక్ వచ్చింది అన్బ్రోకెన్ అని. ఎలా ఆమె ఫేస్ చేసుకుంటూ వచ్చింది జైల్లో, ఆమె టైం ఏంటి, అది చదివితే నిజంగా అనిపిస్తుంది ఒకసారి అక్కడ వెళ్ళొస్తే మనం కూడా మంచి కంటెంట్ తీసుకోవచ్చు అని. ఎంత నెగటివిటీని ఫేస్ చేస్తే మనం అంత బౌన్స్ బ్యాక్ అవుతాం అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? I think so, maybe, but you should be strong. అదే చెప్తున్నా కదా, ఒక పాయింట్ to handle everything we should that's called embracing అంటే ఫుల్ గా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని. మనం భయంగా దాన్ని చేయకపోతే it won't work. It's an attitude you have to develop. That's called embracing. Exactly. అంటే maybe we are fat, you embrace it. You are dark, you embrace it. You are a loser, embrace it. Okay. ఒక బుక్ ఉంది తెలుసా, it's called The Art of Not Giving a Dash. Not giving. Yes. ఆ బుక్ కూడా you see that book, it says ప్రతి ఒక్కరు ఏదో తోపు ఉండక్కర్లే. I read that book actually. You can be a normal person, still be happy. ఎంత అమేజింగ్ మైండ్ సెట్ అది. సో మీ ఫేవరెట్ బుక్ ఏంటి మ్యామ్? మై ఫేవరెట్ can't think of anything. I like this book called Eat, Pray, Love. Eat, Pray, Love. ఎలిజబెత్ గిల్బర్ట్ అని. తను షీ గోస్ టు ఎ డివోర్స్ అండ్ తను 4 different countries విజిట్ చేసి తన ఎక్స్పీరియన్సెస్ అంతా పెడుతుంది. ఐ థింక్ దట్ వాజ్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ బుక్. అసలు విమెన్ ట్రావెల్ చేయొచ్చు, ఇలా ఎంబ్రేస్ చేయొచ్చు అంటే, నువ్వు ఇలా ఒక పొజిషన్ ఆఫ్ లైఫ్ వస్తే అయిపోదు నీ లైఫ్, అక్కడి నుంచి నువ్వు ఎలా వెళ్తావు. చాలా బాగుంది. ఐ రికమెండ్ దట్ బుక్. సో నాకు కూడా అనిపిస్తుంది యు ఆర్ సో ఎంపవరింగ్ అని అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. వెన్ ఎవర్ ఐ టాక్ టు యూ ఐ లెర్న్ న్యూ థింగ్స్ ఫ్రమ్ యూ. సో ఏదో ఒకటి న్యూ థింగ్స్ నేర్చుకుంటూ ఉంటాను. సో మిమ్మల్ని చూసి ఇంకా చెయ్యాలి, ఇంకా బాగా చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో చాలామంది అంటూ ఉంటారు వీఆర్ లివింగ్ ఇన్ ఎ మేల్ డామినేటెడ్ సొసైటీ. సో ఇన్ జర్నలిజంలో కూడా సో లీడర్షిప్కి వచ్చేస్తే మేల్స్ ఉంటారు అందరూ కూడా. most of the time, yes. Yeah, most of the time. Why not women? But I'm surprisingly I work for an organization where we have all women bosses. Great. And they're all fantastic. Great. Yeah. And nenu when I also make sure that somewhere I try to promote girls, but you know, this is something I want men to change this mindset. ఇప్పుడు నేను ఒక 50 interns తీసుకుంటే అందులో మేబీ ఒక 40 will be boys, 10 will be girls. ఆ 10 girls కి నేను ఒక్కసారి ఒక పని చేస్తే బ్రిలియంట్ గా చేస్తారు. ఈ మిగిలిన 40కి ఏంట్రా, ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు పంపిస్తారా, అసలు బతికున్నావా. రియలీ ఐ ఫైండ్ దట్ మెన్ డోంట్ హ్యావ్ దట్ కమ్యూనికేషన్ హైజీన్. అంటే ఒక మెసేజ్ పెట్టినప్పుడు నువ్వు బిజీగా ఉండొచ్చు, నువ్వు డ్రైవింగ్ చేస్తుండొచ్చు, నువ్వు ఇంకోటి ఉండొచ్చు, తర్వాత యూ షుడ్ రెస్పాండ్, యూ షుడ్ రియాక్ట్, యూ షుడ్ రిప్లై, బికాస్ యు ఆర్ like whatever you're reporting to me or I am paying you, whatever it is. I find అలా ఎలా ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ అడుగుతావు, నేను ఇలాగే కూర్చుంటే, దట్స్ హౌ వాట్సాప్ కమ్యూనికేషన్ ఈస్. ఎవరన్నా ఒక మెసేజ్ పెడితే తర్వాత అయినా సరే, ఆర్ అట్లీస్ట్ లిసన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆర్ నేను వెళ్ళిపోయాను, నేను చచ్చిపోయాను అని పెట్టినా సరిపోద్ది. జస్ట్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్
Communication is the key for everything in life. yes. So I find that girls are very good with their work, with their communication, everything. Like, there is a saying, the best man to do a job is a woman. I want a man to come back to me and disprove this. నిజంగా మ్యామ్, ఒక పార్ట్నర్ బేసిక్గా ఒక ఉమెన్కి ఒక పార్ట్నర్ మ్యాన్ ఖచ్చితంగా కావాలని అంటారు. ఉమెన్లో మ్యాన్ ఖచ్చితంగా ఉండాలి, మ్యాన్ లేకపోతే ఉమెన్ లేదు అని అంటారు. సో హౌ డూ యూ జస్టిఫై దిస్? ఇట్స్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ కావాలి మళ్ళీ దానికోసం కూడా. బట్ యా, ఐ మీన్ ఫీమేల్ లో మేల్ ఉంది, బట్ మేల్ లో ఫీమేల్ లేదు. ఇట్స్ ఇల్లాజికల్. ఇల్లాజికల్. బట్ ఇన్ జనరల్ వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? అంటే ఒకళ్ళకొకళ్ళు అయితే కావాలి కదా. I have some very revolutionary thoughts ప్లీజ్ about marriage. ప్లీజ్ I feel అసలు ఇద్దరు పీపుల్ ని అలా తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు కలిసి బతకాలి? కాన్సెప్ట్. ఇప్పుడు నేనేదో వరంగల్లో పెరిగాను, మై హస్బెండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్, డిఫరెంట్ కమ్యూనిటీ. వై షుడ్ వి? సో యూ బిలీవ్ మ్యారేజ్ సిస్టమ్? See, you should be in a marriage if it's rewarding, అంటే హ్యాపీగా ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యారేజ్ ఇస్ నాట్ కంపల్సరీ, బట్ ఇఫ్ యూ ఫైండ్ ద రైట్ పార్ట్నర్, ప్లీజ్ గివ్ ఇట్ ఎ షాట్. పోనీ అప్పుడు అలా అనుకొని పెళ్లి చేసుకుంటే కూడా, డోంట్ స్టే ఇన్ ఎ మ్యారేజ్ విచ్ ఇస్ అబ్యూసివ్, విచ్ ఇస్ నాట్ హ్యాపీ. దేర్ ఆర్ చాయిసెస్, లైఫ్ డస్ నాట్ ఎండ్ దేర్. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఎంతో మంది, లాట్ ఆఫ్ విమెన్ ఆఫ్ మై ఏజ్ హూ ఆర్ మ్యారీడ్ ఫర్ 15-20 years ఆర్ గోయింగ్ అహెడ్ అండ్ taking this decision. So abusive marriages lo undakandi. Maybe you will find a right partner, you will find happiness. So it's not compulsory, but if you find the right person, get married. But if it's abusive, don't. So how should be a partner be? It's up to what you want, no? So some people, it depends on person to person. Yeah, for me my partner just has to be like, నన్ను ఏమి లైక్ హీ షుడ్ నాట్ కంట్రోల్ ఆర్ అలా. దట్స్ వాట్ ఐ వాంటెడ్. నన్నుగా ఉండనివ్వాలి. హీ షుడ్ నాట్ చేంజ్. ఏంటి ఇలా వెళ్తున్నావు? ఐ ఆల్సో డోంట్ ఆస్క్ దోస్ క్వశ్చన్స్ టు హిమ్. సో దట్ వాస్ ఇంపార్టెంట్ టు మీ. మేబీ ఫైనాన్షియల్స్, ఇట్స్ ఓకే, విల్ ఫిగర్ ఇట్ అవుట్. అంటే జాబ్స్ వస్తాయి పోతాయి, రేపు ఉంటాయి ఇంకోటి వస్తాయి, విల్ మేనేజ్ దట్ అవుట్. సో దట్ వాస్ నాట్ ఎ డీల్ బ్రేకర్ ఫర్ మీ. Okay. So it depends on your values, your needs. For someone, loyalty is a big thing. Yes. For me, it's not a deal breaker. Edo mistake chestaru, it's okay. He's loved me or I have loved him. So that's my It's concept. not a big deal when you love Not someone. a deal breaker for me. I wouldn't do that. But for someone else, it is. So it Yes. depends. Nee value systems enti nu ela perigavu, neekenti important. Yes. So being as a journalist, senior journalist, మీరు జర్నలిస్ట్ ఈ కెరియర్ లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? As a journalist, అదే So opportunity. women journalists particularly. So is that any difference between women journalists or men? See, again, మనం చూస్ చేసుకున్న మీడియా హౌస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ చూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియా, అంటే అది కూడా 100% ఉండదని చెప్పట్లేదు నేను. బట్ నేను ఐ థింక్ ఐ జస్ట్ గాట్ లక్కీ. నేను వర్క్ చేసిన పబ్లికేషన్స్ లో నాకు ఎప్పుడు విమెన్ గా ఉండడం వల్ల నాకు ఎప్పుడు ఆపర్చునిటీ డినై చేయలేదు. బట్ ఐ ఆల్సో ఫీల్ దట్ ఐఎమ్ ఎ వెరీ అగ్రెసివ్ పర్సన్ అట్ వర్క్. అంటే నేనే ముందుకు వెళ్ళిపోయి ఇది చేసేస్తాను సార్, నేను వెళ్ళిపోతాను సార్, పర్లేదు సార్, నేనే నా డబ్బులతో పెట్టి వెళ్ళిపోతాను సార్, రేపటికల్లా ఇచ్చేస్తాను సార్, రాత్రే పంపించేస్తాను సార్. నేను కొంచెం అట్లా టైప్ ఇనిషియేట్ తీసుకొని మీరే ముందుకు వెళ్ళిపోతారు. ఎవరు నాకు ఆపర్చునిటీ ఇవ్వక్కర్లేదు, నేనే ఆపర్చునిటీ ఇచ్చుకుంటాను. సో మేబీ ఐ మేనేజ్ టు క్లైంబ్ అప్ ది ladder and be where I am. అంటే లైక్ ఐ సెడ్, ఇంటర్నల్ స్ట్రెంగ్త్ నుంచి డిరైవ్ చేసుకుంటే నోబడి కెన్ స్టాప్ యూ. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్నల్. ఐ వుడ్ సే, బట్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు అండర్మైన్ థింగ్స్. అంటే జరగదని కాదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మీకు జరగకపోతే అక్కడ లేదా అని కాదు, 100% ఉంటుంది. బట్ ఐ వాస్ లక్కీ, సో ఐ రియలీ కాంట్ స్పీక్. కానీ ఉందండి, తెలుగు రీజనల్ మీడియాలో ఇప్పటికి కూడా విమెన్ ఆర్ పేడ్ లెస్, విమెన్ ఆర్ నాట్ పుట్ ఇన్ పేజెస్ దట్ విల్ గెట్ మోర్ వర్క్ ఫర్ యువర్ మోర్. అంటే తీసేసి పడేసేయచ్చు ఆ పేజ్ని. సో దే ఆర్ వెరీ మచ్ డిస్పోజబుల్. అలా ఉన్నారు 100%. ఐఎమ్ నాట్ డినయింగ్, బట్ ఐ బీన్ లక్కీ మేబీ బికాస్. So you didn't face any challenges kind of thing? Not so much. ఎందుకంటే I've always been someone who snatched opportunities. Okay. అక్కడ ఉంటే నేను తీసేసుకుంటా, ఎవరు ఇవ్వక్కర్లేదు. Okay. I've been like that. But not everybody is like that. Everybody wants to go through the other way. ఉన్నాయి ఇంగ్లీష్ మీడియాలో కూడా. లైక్ ఇఫ్ యూ గో అహెడ్, I mean you saw the Me Too movement, no? Exactly. How women journalists were harassed. All that is true. So glam sham అనేది మీడియాలో కూడా ఉంటుందా? Is that works in media? Glam sham? Like you should look like beautiful. Glamour, yeah? Not really, especially print lo nobody cares about how you look.
టాకింగ్ అబౌట్ లుక్స్. ఎస్, గ్లామర్ అనేది జనరల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ, వి టాక్ అబౌట్ గ్లామర్ ను. ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే గ్లామర్ ఇండస్ట్రీ అంటారు. సో ఈస్ దట్ వర్క్ ద సేమ్ యాజ్? నాట్ ఇన్ ద ఓల్డ్ ఫార్మాట్ ప్రింట్ లో లేదు, బట్ మేబీ ఇప్పుడు కూడా మీరు ఛానల్స్ లో ఉండాలంటే ఐ థింక్ యూ విల్ హ్యావ్ టు హ్యావ్ ఎ సర్టన్ స్క్రీన్ ప్రెజెన్స్. లేకపోతే ఇప్పుడు కూడా మీరు ప్రైమ్ టైమ్ న్యూస్ లో యాంకర్స్, దెర్ ఈస్ వన్ పాపులర్ English channel, and that lady who's there, I don't want to take names, but she apparently is there because of her her connection with a political party, and also because she looks desi. ఒక భారతీయ స్త్రీ లాగా కనపడుతుంది. సో ఆవిడ మన ఛానల్ కి, మనం ఇచ్చే న్యూస్ కి, మనం ఇచ్చే పొలిటికల్ పార్టీకి తన సూట్ గా ఉంటుంది, తననే పెట్టండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ దేర్, డెఫినెట్లీ దేర్. ఓకే మ్యామ్, బేసిక్ గా జర్నలిజం, మీడియా అనగానే కనెక్టివిటీ లైక్ పిఆర్ ఉండాలి అని అంటూ ఉంటారు. సో నెట్వర్కింగ్, సో వాట్ యు టాక్ అబౌట్ నెట్వర్కింగ్? ఇస్ ఇట్ రియలీ ఇంపార్టెంట్? యా, వెరీ మచ్. సో నెట్వర్కింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ అ వేకెన్సీ ఇన్ ఎ జాబ్. ప్రతిసారి వాళ్ళు వెళ్ళి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసి, లేకపోతే హెచ్ఆర్ కి చెప్పి అడ్వర్టైజ్మెంట్, ఇది ఇట్స్ ఆల్ ఎ లాంగ్ ప్రాసెస్, రైట్? వెయ్యాలి, పీపుల్ షుడ్ రెస్పాండ్, సివీస్ చూసుకొని, ఇవన్నీ తలనొప్పి అవుతుంది. అప్పుడు ఏమడుగుతారు, అరే ఇది జాబ్ ఉంది, ఏమైనా మంచి యాంకర్ ఉంటే చెప్పు మంజు అంటారు. అప్పుడు నేనేం చేస్తాను, ఐ సజెస్ట్ సమ్వన్ who I know, right? Because you have networked with me. Number 2, not just knowing that person, you should always display what your talents are, right? ఓ నువ్వు ఇక్కడికి వెళ్ళావా, అచ్చా నువ్వు ఈ మధ్య సెలబ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నావా, అరే అమ్మాయి బాగా మంచి నెట్వర్కింగ్ ఉందండి, సెలబ్స్ అన్ని తీసుకొస్తుంది. సో యూ షుడ్ డిస్ప్లే యువర్ టాలెంట్. ఓకే, దెన్ 1+1. ఇట్స్ లైక్ హౌ టు బిల్డ్ నెట్వర్క్. యూ హ్యావ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు. అండ్ సి, పీపుల్ ఆర్ వెరీ లేజీ, వాళ్ళు చూసింది నమ్మేస్తారు. రియల్ గా రీసెర్చ్ చేసే అంత టైం ఉండదు. సో మీరు వాళ్ళకి ఇవ్వాలి ఆ కంటెంట్. యూ సే దట్ యూ హ్యావ్ డన్ దిస్. ఇప్పుడు ఈ రోజు మంజుతో ఇంటర్వ్యూ చేశారు, సో టుమారో సమ్డే మాకు కూడా ఇలాగ మా ఆఫీస్ లో ఎవరు ఉన్నారండి, మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. I'm telling you like how it works. Or for example, I do workshops, I do communication workshops. When I do that, people, oh మీరు మీ మధ్య ఈ కాలేజ్కి వెళ్ళారా, మా కాలేజ్కి కూడా రావచ్చు కదండి. దెన్ ఐ గివ్ మై టర్మ్స్, కండిషన్స్, వాట్ ఎవర్ ఐ నీడ్ టు టెల్ దెమ్. సో అది వేసినందుకు ఇతను చూసి నాకు రెస్పాండ్, నేను వెయ్యలేదు అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది నేను ఐఎమ్ వన్ క్యాండిడేట్ అని? సో ట్రూ, నిజంగానే. కానీ జర్నలిజంలో లాంగ్ టర్మ్ కెరియర్ ఉండదు అని అంటారు. ఒక పాయింట్ వచ్చేసరికి అయిపోతుందండి. యాక్చువల్లీ ద ఓల్డర్ యు ఆర్ ద బెటర్ ఇట్ ఈస్ in journalism. Okay. Again, I'm talking about print because that is what I have been in. నేను ఎప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో చేయలేదు, and I don't want to comment. For example, ఇప్పుడు ఒక టాప్ యాక్టర్ చనిపోయారండి, పేర్లొద్దు మళ్ళీ. ఓ టాప్ యాక్టర్ చనిపోతే మీరేం చేస్తారో, చిన్న అప్పుడే వచ్చిన ఇంటర్న్ ఏం చేస్తాడు, గూగుల్ చేసేస్తాడు, ఆ వచ్చిన చెత్త అంతా వేసేస్తాడు. వేరాస్ దిస్ జర్నలిస్ట్ మస్ట్ హ్యావ్ మెట్ హిమ్ యాజ్ ఎ యాక్టర్ కి ఫస్ట్ సెకండ్ మూవీస్ ఉన్నప్పుడు అతను చేసుంటాడు. అతని ఫస్ట్ వైఫ్ ఎవరో తెలుసు, సెకండ్ వైఫ్ ఎవరో తెలుసు, అతని ఎవల్యూషన్ తెలుసు, అతను ఎప్పుడు ఆస్తి, ఇవన్నీ ఆయనకు తెలుసు. సో ఇదంతా కాదు, ఆయనను పట్టుకొని రండి, ఆయన కాలం రాయించండి అంటారు. సో ఇన్ ఆర్ స్పేస్, ద ఓల్డర్ యు ఆర్, ద మోర్ యూ, నువ్వు అసలు గూగుల్ కూడా చేయక్కర్లేదు. సో మీకు అసలు గూగుల్ అలా ఏం ఉండేది కాదు, మీరు ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేయాలంటే యూ హ్యావ్ టు గో, ఎంత దూరం అయినా కూడా. అంతే, పర్సనల్ గా. అప్పట్లో గచ్చిబౌలి అనేది ఒక విలేజ్, అసలు రియల్లీ అలా ఉండేది. వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ జర్నలిజం, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, అన్నపూర్ణ స్టూడియోస్ వస్తే నేను మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ఇది ఎక్కడో చాలా దూరం ఉంది, నాకు తెలియదు ఎప్పుడు వస్తాను. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ హస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శంషాబాద్ కూడా దూరం కాదు, అసలు ఆ వర్డే తెలియదు మాకు, శంషాబాద్ అనే ఊరుందని కూడా తెలియదు ఆఫ్టర్ దట్ కేమ్. సో అప్పట్లో మాకు ఎలా ఉండేదంటే, మేము ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, ఫోన్లు ఏం లేక అసలు లేవు, ఎప్పుడో ఈ మధ్య వచ్చింది. కానీ ఆఫీస్కి వెళ్తే ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ లో మంజులతకి ఈ వర్క్, కౌశల్య గో ఇంటర్వ్యూ దిస్ పర్సన్ ఆర్ అటెండ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. నాకేదో వచ్చింది, నేను సైన్స్ రిపోర్టింగ్ చేసేదాన్ని, GPS కాన్ఫరెన్స్ వెళ్ళు అని చెప్పారు. అప్పట్లో 20 years బ్యాక్ వాళ్ళు చెప్పారు, GPS అని ఒక కాన్సెప్ట్ ఉంది, జియో పొజిషనింగ్ సిస్టమ్, మీ అడ్రస్ చేస్తే కార్ వచ్చేస్తుంది అనుకున్నా. సర్లే లైట్ తీసుకో, విన్నాం మేము, ఇది కూడా అనుకున్నాం. ఈ రోజు దట్ ఈస్ రియాలిటీ. GPS, వాట్ ఆర్ ఓలా, ఉబర్ క్యాబ్స్. అప్పట్లో సో మేము వెళ్ళి కూర్చొని ఆ 6 hours కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి నోట్స్ రాసుకుని, ఇప్పుడు ఫోన్ లో మీరు రికార్డ్ చేసుకుంటారు కదా, చక్కగా రాసుకొని మళ్ళీ వచ్చి 2 రోజులు అంతా చూసి రాసి
రైటింగ్ కూడా అసలు ఇప్పుడు మేబీ అంత వొకాబులరీ అంత కాన్సెప్ట్ రైటింగ్ అనేది ఇంతకు ముందులా లేదు. అవును. చాలా స్పెల్లింగ్ ఇప్పుడు ఏముంది చాట్ జీపీటీలో వేసుకోవడమే. ఎగ్జాక్ట్లీ. మీరు అలా కాదు. No. మీరు ప్రతిది కూడా I was the chat GPT in year 2000. So if somebody asked me to write an article, నేనే కూర్చుని రీసెర్చ్ చేసి రాసి కరెక్ట్ గా గ్రామర్ చెక్ చేసి ఇంట్రో ఉందా, ఇది ఉందా, కోట్స్ ఉన్నాయి, ఇదన్నీ చూసి డబల్ గా చెక్ చేసి మళ్ళీ ఎడిటర్స్ కూడా తిట్టి దాన్ని రాయించి అలా మల్టిపుల్ ఫిల్టర్స్ చేసి అప్పుడు ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ వస్తుంది. సో ఇప్పుడు ఎలా ఉంది మ్యామ్ అది ప్రాసెస్ అంతా? పిల్లలు అందరు కూర్చొని గూగుల్ నుంచి కట్ పేస్ట్ చేసి వేసేస్తారు. నేను చెప్తాను మా ఇంటర్న్స్ కి చాట్ జీపీటీ వాడద్దయ్యా ప్లీజ్, ఐ నో హౌ ఇట్ ఈస్. సో ఇప్పుడు గూగుల్ చేసేసి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయకుండా కూడా దే కెన్ రైట్ కదా ఇప్పుడు? యా, యూ కెన్ రైట్, యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ నౌ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాట్ జీపీటీకి వెళ్ళి మంజు కళానిధి ఇస్ అ టాప్ టాలీవుడ్ యాక్టర్, రైట్ 100 words అంటే రాసేస్తుంది, నా సినిమా పేరు కూడా చెప్పేస్తుంది అది. సో యూ హ్యావ్ టు యూస్ యువర్ బ్రెయిన్, వేర్ టు యూజ్ ఇట్, వేర్ నాట్ టు యూజ్ ఇట్. సో మీకు బాగా స్పెషల్ గా అనిపించిన మూమెంట్ ఏది మ్యామ్ మీ కెరియర్ లో? ఇన్ జర్నలిజమా? సో అప్పట్లో నేను ఒక యూనియన్ కార్బన్ అని ఒక కంపెనీ ఉండింది, వాళ్ళు ఈసీఐఎల్ దగ్గర దే హ్యాడ్ దేర్ ఫ్యాక్టరీస్. సో ఆ ఫ్యాక్టరీస్ ఉన్నప్పుడు వాళ్ళది యూనో ఆల్ దోస్ కెమికల్ అవి కెమికల్స్ అన్ని వచ్చేవి అనమాట ఫ్యాక్టరీ నుంచి. దట్ వుడ్ ఆల్ గో టు ఎ సర్టన్ లేక్. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ యాక్టివిజం. వాళ్ళ గురించి కన్సిస్టెంట్ గా రాయించి మినిస్ట్రీ దాకా వెళ్ళి వీ గాట్ దట్ ప్లాంట్ క్లోజ్డ్. యా, సో ఐ కన్సిడర్ దట్. అండ్ ఒకసారి ఐ రోట్ అబౌట్ దిస్ డిసేబుల్డ్, ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఆ టైంలో, మన వెరీ 15-18 years ago. I was doing a disabled story, disability గురించి. సో నేను మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు మినిస్టర్ ఆఫీస్ లోనే మీకు ర్యాంప్ లేదు, పట్టుకోవడానికి ఇది లేదు, వీల్ చైర్ లేదు, అండ్ దట్ ఈస్ డిసేబుల్డ్ ఆఫీస్. అంటే అదే సోషల్ వెల్ఫేర్ ఫర్ ద డిసేబుల్డ్. ఎంత విచిత్రం కదా. పీపుల్ కమ్, డిసేబుల్డ్ పీపుల్, కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు నీ మినిస్ట్రీకి వస్తే నువ్వు వాళ్ళకి తగ్గట్టుకు పెట్టాలి కదా, బికాస్ పీపుల్ కమ్. సో ఐ రోట్ అబౌట్ ఇట్, ఫోటోగ్రాఫ్ అని తీసుకెళ్ళి ఇలా ఉంది మినిస్ట్రీ ఆఫ్ యునో డిసేబుల్డ్, ఇలా ఉంది అని చెప్పడం. తర్వాత వాళ్ళకి ర్యాంప్ రావడం. సో ఐ టుక్ ఇట్ as బేసిక్ గా అంటే సినిమాలో చూస్తూ ఉంటాం కదా, జర్నలిస్టులకి బెదిరిస్తూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా రియల్ గా ఫేస్ చేస్తారా? అంటే దమ్కి ఇవ్వడం మిమ్మల్ని మీకు ఎవరైనా అలాగా సో మచ్ అంటే ఉంటుంది. మీరు చెప్పినట్టు స్కామ్స్ అవి చేస్తే దేర్ ఆర్ జర్నలిస్ట్. ఇన్ ఫ్యాక్ట్ ఇండియా ఇస్ అమంగ్ ది టాప్ కంట్రీస్ వేర్ జర్నలిస్ట్ హ్యావ్ బీన్ కిల్డ్. యా, ఫర్ వర్క్. ఎస్, జర్నలిజం చాలా మనది టాప్ లో ఉన్నాం మనం. ఆల్దో ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ వీ హ్యావ్ ఎ ఫెయిర్లీ ఫ్రీ ప్రెస్. మీరు చూసుకుంటే నంబర్ ఆఫ్ పీపుల్ హూ డైడ్ ఇన్ దిస్ ఇయర్ ఇస్ ఫెనామినల్, terrible actually. But I can't claim to have done those kind of stories. I've done different kind of stories. Like నేను చెప్పినట్టు నేను రాసిన ఒక చిన్న కబడ్డీ ప్లేయర్కి ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్, అంటే ఇది చదివి వాళ్ళు వెళ్ళి టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ తెచ్చుకొని అక్కడికి వెళ్ళి విన్ అయ్యి అర్జున్ అవార్డ్, అలాంటి సందర్భాలు ఉన్నాయి. లేకపోతే ఎవరో యాక్టర్ గురించో, థియేటర్ యాక్టర్ గురించి రాసి, రే మంజు గారు మీరు రాసింది చూసి నాకు ఇది వచ్చిందండి, ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ, అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో యునో దేర్ ఆర్ సో మెనీ సచ్ బ్యూటిఫుల్ స్టోరీస్. యా, ఈ డెడ్ లైన్స్ లో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది మ్యామ్? డెడ్ లైన్స్ ఉంటాయా? 100%. సో ఇస్ దట్ ఎ ప్రెషర్ ఆర్ ప్లెజర్? ఇట్స్ ఏ ప్రెషర్ విచ్ యూ షుడ్ కన్సిడర్ ప్లెజర్, బికాస్ ఎవ్రీ డే యూ విల్ ఫేస్. అంటే పబ్లికేషన్ లో ఇప్పుడు మీకు ఉంటాయి కదండి డెడ్ లైన్స్. మీరు లేట్ గా లేచినా మీకు 11 o'clock ఉంది, స్టూడియో బుక్ చేశారు, గెస్ట్ వచ్చారంటే మీరు అన్ని పనులు వదులుకోవాలి రావాలి కదా. మీకు ఒంట్లో బాగాలేకపోతే కూడా మెడిసిన్ తీసుకోవాలి, ఒంట్లో బాగాలేకపోతే ఒక అరగంట చేసి వచ్చేస్తానని చెప్పి యూ విల్ డూ దట్, రైట్? అన్ఫార్చునేట్లీ ఎస్పెషలీ మీడియా అంటే వేర్ యూ గెట్ పెయిడ్, అది ఉంటుంది. లేకపోతే సంబడి ఎల్స్ విల్. అంటే జనరల్ గా ఏ వర్క్ అయినా సరే ఒక 8 hours షిఫ్ట్, 9 hours షిఫ్ట్ ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం, జనరల్ జర్నలిస్ట్ కా షిఫ్ట్ అలాంటిది ఏమి ఉండదు. దే హావ్ టు వర్క్ 24/7. మేబీ కాల్ వస్తే వెళ్ళిపోవాలి. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ టీవీ ఛానల్స్ వాళ్ళైతే అసలు ఎప్పుడు వాళ్ళు లంచ్ కూడా డిన్నర్ కూడా సరిగ్గా చేయరు. ఎప్పుడో రాత్రి వస్తే, అరే ఇప్పుడైతే వాట్సాప్ గ్రూపులు వచ్చాయి కదా, రాగానే
ఒక ఫస్ట్ వాట్సాప్ ఏంటది బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ ఒకటి ఉంటుంది, అవును. అందులో వేసేస్తారు. తర్వాత అక్కడ నుంచి అది ఏదో క్రైమ్ ఉంటే క్రైమ్, పాలిటిక్స్ ఉంటే పాలిటిక్స్, అక్కడికి వెళ్తుంది ఫోన్ చేయడము, ఇగో నీకు తెలిసా వాడు, సరే నేను నెంబర్ పంపిస్తాను చేయమని చెప్పి. ఇట్స్ ఐ థింక్ యూ గెట్ యూస్ టు దట్, అప్పుడే మీరు జర్నలిస్ట్ గా ఉండగలుగుతారు. సో మీకు పర్సనల్ లైఫ్ ఎప్పుడు ఇది ట్యాకిల్ చేయడం అంటే పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వడం అలాంటిది ఏం జరగలేదా? అవుతుంది, కాకపోతే ఐ ఆల్రెడీ లైక్ బ్రీఫ్డ్ మై ఫ్యామిలీ, ఇది లైఫ్ ఇలా ఉంటుంది. అఫ్ కోర్స్ దానికి పర్క్స్ కూడా ఉన్నాయి, అంటే ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఫ్యామిలీ ఉంటుంది. బట్ ఇప్పుడు పండగలు వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ మీడియాలో మీకు సంవత్సరంలో 4 హాలిడేస్ ఉంటాయి. రియల్లీ ఫెస్టివల్స్ కి కూడా ఫెస్టివల్స్ కూడా, దసరా, దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి అనుకుంటా. అది కూడా సపోజ్ మీ న్యూస్ పేపర్ ఒక ప్రింట్ ఆప్షనల్ మేబీ ఆప్షనల్, కానీ ఇప్పుడు మన వర్క్ ఎలా ఉంటుంది, సడన్ గా ఒక రోజు లేచి ఇది చేసేయమని చెప్పడానికి ఎన్నో చెప్పాలి, ఈ ఫైల్ ఇక్కడ ఉంది, దాని బదులు మనం చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ డూ ఫీల్ దట్ పర్సనల్ లైఫ్ ఈజ్ వాస్ట్లీ ఎఫెక్టెడ్. బట్ అదే ఇంకా అది నచ్చితే చేయాలి, అలా దూసుకెళ్ళిపోవడమే అని అంటారా? అంతే, కష్టమైన ఇష్టం అనుకొని. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్, యా, యూ కాంట్ సే నో టు ఇట్. ఇప్పుడు కొంతమంది యోగా చేస్తారు, వాళ్ళు ప్రతిరోజు 4 లేస్తారు, ఇచ్చేస్తారు, మెడిటేషన్ చేస్తారు 8. బట్ దట్స్ హౌ దే హవ్ చోజన్. సో ఇది కూడా అంటే ఈ ఫీల్డ్ లోకి వస్తే ఫస్ట్ వర్క్ చుట్టూ మీ ఫ్యామిలీ పెట్టుకోవాలి. ఫస్ట్ వర్క్ వస్తుంది, వర్క్ అయ్యాక ఓకే. దేర్ ఆర్ టైమ్స్ నేను ఫెస్టివల్స్ చేయలేదు, ఈ రోజు కాదు, మనం వీక్లీ ఆఫ్ ఉన్న రోజే నా ఫెస్టివల్, లేకపోతే చెయ్యను. యా, సీరియస్లీ, ఆ రోజు వినాయక చవితి ఉండొచ్చు, లేకపోతే సంక్రాంతి అయి ఉండొచ్చు, ఈరోజు నాకు వర్క్ ఉంది నేను చేస్తాను, సండే రోజు ఇంట్లో ఉంటాను. సో ట్రావెల్ చేశాను, వర్క్ రిలేటెడ్ ట్రావెల్ చేశాను. బట్ ఐ హ్యాడ్ అ గుడ్ సపోర్ట్ సిస్టమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై పార్ట్నర్, మై ఇన్లాస్, పేరెంట్స్ అందరి సపోర్ట్ నాకు ఉంది. బట్ అది చాలా ఇంపార్టెంట్, మీరు అది ఉంటేనే ఇక్కడ రాగలుగుతారు. ఇట్స్ అ చాయిస్ యూ మేక్, యూ హ్యావ్ టు బ్రీఫ్ దెమ్, ఇలా ఉంటుంది నా లైఫ్, నీకు ఓకేనా కాదా, అంతా ఉంటాయి, అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ ఇప్పుడు ముందు ఓన్లీ వర్క్ చేసేదాన్ని, ఇప్పుడు సో మెనీ సోషల్ యాక్టివిజం. అంటే ఇప్పుడు నాది ఎన్జిఓనే కాదు, ఎవరో వచ్చి ఇప్పుడు రీసెంట్ గా నేను బ్లడ్ డొనేషన్ వాళ్ళకి ఐఎమ్ డూయింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ఫర్ దెమ్. నేను వెళ్ళి బ్లడ్ ఇచ్చి వచ్చాను. సో ఇఫ్ ఐ కెన్ గివ్ మై బ్లడ్, ఇఫ్ ఐ కెన్ ఫైండ్ ద టైం, ఎనీబడి కెన్ ఫైండ్ ద టైం. ఎగ్జాక్ట్లీ, ఇన్ని చేసుకుంటూ వెళ్ళాను. వాళ్ళు చెప్పారు, మేడం మీరు ఒక పోస్ట్ చేస్తే సో మెనీ పీపుల్ విల్ సీ, అండ్ యాక్చువల్లీ బ్లడ్ కి చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు కూడా మీరు ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా బ్లడ్ మ్యానుఫ్యాక్చర్ చేయలేరు, తెలుసా? సో ఇట్స్, అండ్ ఆల్సో ఇంకోటి చెప్పనా, బ్లడ్ డొనేషన్ ఇచ్చేటప్పుడు మీరు వెళ్ళి బ్లడ్ డొనేషన్ ఇచ్చేటప్పుడు ఒక శాంపుల్ ఇస్తారు కదా, అదే మీకు ఒక మినీ ఎక్స్ప్రెస్ హెల్త్ టెస్ట్ లాగా అనిపిస్తుంది. మీరు చెప్తారు కదా పాజిటివ్లీ. ఇప్పుడు నేను వెళ్ళగానే ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు, నేను బయటికి వెళ్ళి నా బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి, ఇంకోసారి చూసుకుంటాం. సో అక్కడ అయిపోద్ది. దే ఆల్సో సీ ద డయాబెటిక్ లెవెల్స్, తెలిసి ఇఫ్ యూర్ హెచ్బి, హిమోగ్లోబిన్ కౌంట్, అంటే అక్కడ అయిపోయిందిగా, ఒక ఎక్స్ప్రెస్ హెల్త్ టెస్ట్ అయిపోయిందిగా. తర్వాత ఒక 10 minutes కూర్చోవాలి, పడుకుంటే వాళ్ళు తీసుకుంటారు. తర్వాత ఒక ఫ్రూటీ, ఒక బిస్కెట్ ప్యాకెట్. ఇట్స్ సర్వీస్ అగైన్, అండ్ ఇట్స్ నార్మల్ చెకప్ ఫర్ యూ, అంతే. యా, కాకపోతే దానికి కొన్ని మల్టిపుల్ చెక్ లిస్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి, మీకు ఒంట్లో బాగుండకపో, యూ షుడ్ నాట్ హ్యావ్ టేకెన్ యాంటీబయాటిక్, యూ షుడ్ నాట్ బి హ్యావింగ్ యువర్ పీరియడ్స్, యూ షుడ్ నాట్ బి ప్రెగ్నెంట్, షుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ఆల్కహాల్ ఇన్ 12 hours. ఇలా కొన్ని ఉంటాయి. నాకు అసలు చాలా ప్రివిలేజ్ గా అనిపించింది. వాళ్ళు ఇచ్చింది అన్ని ఒక 35 things నో 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 అని చెప్పా. ఐఎమ్ సో హ్యాపీ, ఐ క్లియర్డ్ అ టెస్ట్ లాగా అనిపించింది, నాకు ఒక విన్నర్ లాగా అనిపించింది. యా, ఐ గేవ్ మై బ్లడ్. సో ఆర్ యు ఎ పార్టీ పర్సన్ మ్యామ్? యా, ఐ మీన్ I love to party. Yes. Yeah, but I'm not too much of a drinker or anything. I don't enjoy. I mean, you like to hang out with friends or so? Yeah, but I also have very small, అంటే ఒక 2 hours 1 hour నాకు పాలసీ ఉంది ఏంటంటే ఎవరిని కూడా మరీ డీప్ గా తెలుసుకోకూడదు. వాట్ ఈస్ ద పాలసీ అంటే ఎలా అది? సో ఇప్పుడు మీరున్నారు, మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ నేను చాలా దగ్గరకు వస్తే ఇక్కడున్న పింపుల్, ఇక్కడున్న స్కారు, ఇక్కడున్న ఏదో మోలు అని అనిపిస్తారు. మగడేలాగా ఉందేంటి అని అనిపిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దట్. ఐ వాంట్ కౌశల్య టు లుక్ ఎట్ దిస్ గార్జియస్ గర్ల్. సో నేను అంత దగ్గరికి రాను. ఇప్పుడు అనుకోండి మీరు చాలా బ్యూటిఫుల్ గా మంచి ప్లెజెంట్ గా మాట్లాడుతున్నారు, బట్ ఇఫ్ ఐ గెట్ డీపర్ యూ విల్ స్టార్ట్ టేకింగ్ ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అంటారు. సో మై పాలసీ ఇస్ వాళ్ళు మంచిగా పాజిటివిటీ ఎక్కడ దాకా ఉంటుందో అంతే అంటే నాకు వద్దు. ఇట్ మైట్ లుక్ షాలో, it might look చాలా superficial, but I think it's deeper because I want you to be in the best books of mine. Great such a great word మీరు చెప్పింది ఇప్పుడు. Yes,
మంచిగా ఉంది కదా, ట్రూ కదా అన్నట్టు అనిపించింది. మనం ఏం చేయలేము వాళ్ళ ఫ్లాస్ అది కూడా. బట్ ఐఎమ్ ఎ గుడ్ ఫ్రెండ్, ఐఎమ్ ఎ లాయల్ ఫ్రెండ్, ఐ ట్రై టు హెల్ప్ పీపుల్ ఇన్ ఎనీ విచ్ వేస్. నేను ఫ్రెండ్స్ కి కూడా నేనేం చెప్తాను తెలుసా, అరే మీరు ఏం చెప్పక్కర్లేదురా, హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ డూయింగ్, ఏం అక్కర్లేదు, నీకు నెంబర్ కావాలా, సెండ్ మీ సుకుమార్స్ నెంబర్ అంటే నేను పంపిస్తా. ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్. సూపర్ అసలు. యా, వై ఆల్ దట్, డోంట్ వేస్ట్ మై టైమ్ ఆర్ యువర్ టైమ్. ఏం కావాలో అదే సుత్తి లేకుండా సూటిగా చెప్పండి, సూటిగా సుత్తి లేకుండా షార్ట్ గా అంతే చెప్పండి, మీ పని చేసుకొని మీరు వెళ్ళిపోండి. దట్స్ హౌ ఇట్ షుడ్ వర్క్, ఐ ఫీల్. సో మీరు ఇంటర్వ్యూస్ కూడా చేస్తూ ఉంటారు కదా, సో ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు బా వీళ్ళు ఇంటర్వ్యూ ఎప్పుడైపోతుంది అన్నట్టు అనిపించిందా మీకు? లేదు ఐ థింక్ వీళ్ళని ఇప్పుడు ఇంటర్వ్యూ చెయ్యాలా నేను వాళ్ళని చేస్తుంటేనా? నో, ఐ థింక్ ఐ మేనేజ్ టు. నాకేమనిపించింది అంటే ప్రతి ఒక్కరికి ఈ మీడియా కొంతమంది వన్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు బాగున్నారా అండి? బాగున్నాను. వాళ్ళు ఎలా ఉన్నారు? సో దాన్ని ఏంటంటే యూ షుడ్ బి ఎంపథెటిక్ టువర్డ్స్ దెమ్. అంటే వాళ్ళు ఇంట్రోవర్ట్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ఉన్నారండి, నేను నేమ్స్ తీసుకోను, సూపర్ స్టార్ గ్రేట్ ఆన్ స్క్రీన్, హీస్ అబ్సల్యూట్లీ ఫ్యాబ్యులస్. బట్ ఆయన వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేయండి, ఆయన అన్ని వన్ వర్డ్ లోనే ఆన్సర్ ఇస్తారు. సో నాకు కూడా అలా అనిపించింది, ఏంటి ఇలాగా. అప్పుడు నాకు అనిపించింది ఈయన యాక్టర్, ఆయనకి ఇచ్చిన రోల్ ఆయన చేస్తాడు, రియల్ లైఫ్ లో ఆయన యాక్టింగ్ చెయ్యక్కర్లేదు. He might be an introvert or he might be bored with it. So respect that and ask him only those ఏది కావాలో అది అడిగి అంతే. సో అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, నేనే ఆన్సర్, సార్ మీకు ఈ మధ్య అందులో ఇలాగ అనిపించిందా అంటే ఆయన చెప్తే అవును అంటాడు ఆయన. దట్ ఈస్ మై ఆన్సర్. సో క్వశ్చన్ మీదే ఆన్సర్, దానికి yes or no. So it is authentic. I am still checking the question with him. I am giving his answer and he is okaying it. So I am still doing the job of a journalist. He can say no to it, but he said yes to it. So I got my story. Ante, you should just work your way through. So it's a great thing. You just looking positivity everywhere in your work, surroundings, everywhere maybe. Yeah. కానీ ఈ మధ్య దానికి కొత్త టర్మ్ వచ్చింది, టాక్సిక్ పాజిటివిటీ అంట. అవును, మరీ పాజిటివ్ గా అంటే అది కూడా బ్యాడ్ అంట. ఇది జెన్సీకి నేర్పించారు. అవును, టాక్సిక్ పాజిటివిటీ అని ఉంది. అంటే ప్రతి దాంట్లో మీరు ఎందుకు పాజిటివ్ గానే, ఇప్పుడు మా అమ్మాయి ఉంటది, ఎందుకు అలా ప్రతి దానికి పాజిటివ్ ఎందుకు తీసుకోవాలి, నెగిటివ్ కూడా తీసుకోగలదు. Why should you not do that? No, this is how is that effective? No, but I find that I can't handle negativity. Maybe someone else can. That's their problem. Okay. నాకేంటంటే అది తలలో it gives me a migraine. So నేను ప్రతి దానికి అది నా నేచర్. I just have to. అంటే నేను ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి అరే వాడికి యాక్సిడెంట్ అయిందిరా అంటే వాడికి యాక్సిడెంట్, అమ్మయ్య బతికే ఉన్నాడుగా అంటే దట్స్ మై లెవెల్ ఆఫ్ పాజిటివిటీ. ఓకే, ఎస్, he's met with an accident, maybe he has lost legs, but he's still alive. Okay, he can do something from so there. you see positivity in everything. That's my that's how I have shaped, molded myself, evolved myself. I don't know if others can be to this thing. It's okay, toxic positivity anna, I don't know. This is how I am and I like being like this. And I will suggest this to whoever wants to learn this. నేను చెప్పాను కదా, అదొక మజిల్ లాగా. ప్రతి దాంట్లో మీరు పాజిటివిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రాఫిక్లో వెన్ ఐ వాజ్ స్టక్, ఈ ట్రాఫిక్ అలా ఇలా, ఈ మధ్య నేను ఏం చేస్తున్నా, అది పాటలు పెట్టుకుంటాము, లేకపోతే ఏదో పాడ్కాస్ట్ వింటాము, ఎవరో ఫ్రెండ్కి కాల్ చేసుకుంటాం. సో యూజ్ దట్ టైమ్ ఆర్ ఐ డూ సమ్ మేనిఫెస్టేషన్, సంథింగ్ లైక్ ఇక్కడ నుంచి రెడ్ కార్ వెళ్ళాలి, అరే రెడ్ కార్ వచ్చిందిరా. You believe in manifestation? Absolutely. So is it happen? If you believe, it happens. So miracle జరిగిందని అంటే ఏదైనా ఉందా? Yeah, so many in my own life. Okay. ఇప్పుడు నేను నా ఫేస్ కి ఎప్పుడైనా కవర్ పేజ్ లో ఇస్తారా? ఏదన్నా మ్యాగజైన్ లో కవర్ పేజ్ ఇవ్వరు, లెట్స్ బి ఆనెస్ట్. బట్ ఐ గాట్ అ కవర్ పేజ్ ఇన్ ఎ మ్యాగజైన్ for rice bucket challenge. And you said this in tech stars, right? TED Talks. So అదొక ఫోటో షూట్ అయింది. ఆ ఫోటో షూట్ లో 10 లేడీస్ కి అక్టోబర్ 2015 లో JFW అనే మ్యాగజైన్ వాళ్ళు 10 లేడీస్ కి అవార్డ్స్ ఇచ్చారు. అందులో నేనున్నా, శృతి హాసన్ ఉంది, PV సింధు ఉంది, సానియా మిర్జా ఉంది, ఎవరో శరణ్య, అట్లా టాప్ యాక్టర్స్ ఉన్నారు. అందరిది ఫొటోస్, వెంకట్రామ్ ఒక టాప్ ఫోటోగ్రఫర్, ఇప్పుడు సమాంత కూడా చేస్తారు. సో వాళ్ళే అరేంజ్ చేస్తారు, ఫోటోషూట్, స్టైలింగ్, మేకప్ అని చేసి పెట్టారు. వాళ్ళు అన్ని ఫోటోలు పెట్టారు. ఫైనల్ గా నేను అందరికంటే లావుగా, పొట్టిగా, నల్లగా ఉన్నాను. సో దే డి నాట్ నో వేర్ టు ప్లేస్, దే పుట్ మీ ఇన్ సెంటర్. వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు. ఐఎమ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.
yes you are. సో ఐ డిడ్ మేనిఫెస్ట్ నో. ఇప్పుడు పివి సింధు ఉంది, సానియా ఉంది, బట్ వై వాజ్ ఐ? ఇట్స్ జస్ట్ ఐ వాంటెడ్ టు బి ఆన్ ఏ కవర్ పేజ్. ఐ ఫెల్ట్ ఐ షుడ్ బి దేర్. ఐ డిజర్వ్డ్ ఇట్. So manifestation is real. ఇట్ ఈస్ రియల్. యూ షుడ్ ట్రై మేనిఫెస్టేషన్ ఆల్సో. అంటే టైం దొరికినప్పుడల్లా ఏడ్చుకుంటూ పోవడం కాదు. స్టార్ట్ థింకింగ్ ఐ వాంట్ టు మేనిఫెస్ట్ ఎ కాల్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్. యుఎస్ నుంచి సాటర్డే రోజు నాకు ఫ్రెండ్ కాల్ చేయాలి, అతను ఇలా అన్నాడు ఆర్ ఆమె ఇలా అనాలి, ఇలా చెప్పాలి. ఆమె ఇండియాకి వస్తే నేను వెళ్ళి పలానా రెస్టారెంట్లో తనతో లంచ్ చేస్తే ఆమె నాకు ఒక హెర్షీస్ చాక్లెట్ ఇస్తుంది, నేను ఆమెకు డ్రెస్ ఇస్తాను. థింక్, Okay. యూస్ దట్ పవర్ టు మేనిఫెస్ట్ థింగ్స్. ఇప్పుడు మీరు చూడండి చాలా మంది పీపుల్ హూ ఆర్ వెరీ పాపులర్, ఇప్పుడు యాక్టర్స్ యాక్ట్రెసెస్, దే ఆల్ డ్రెమ్ట్. అలా ఫస్ట్ అని అనిపిస్తుంది డెల్యూషనల్గా. ఇప్పుడు మీరు రైట్ బ్రదర్స్ తీసుకుంటే వాళ్ళు ఏరోప్లేన్ ఎగిరేశారండి. దానికి ముందు ఎవరన్నా మీరు చెప్తే ఏం మాట్లాడుతున్నారా అంటారు కదా. సో సమ్ అమౌంట్ ఆఫ్ డెల్యూషన్ ఉండాలి లైఫ్లో, పిచ్చితనం ఉండాలి, వెరితనం ఉండాలి. దాన్నే మీరు ఎంజాయ్ చేసుకుంటూ విజువలైజ్ చేసుకోవాలి. ఓకే. రీసెంట్ టైమ్స్ లో ఐ హావ్ సీన్ చిరంజీవి గారితోటి ఒక పిక్చర్ ఉంది మీది. సో వాట్ వాస్ ద సిచ్యువేషన్ దట్ యు మెట్? ఓ యా, ఈజ్ సో అమేజింగ్. చాలా వార్మ్గా ఉంటారు. అంటే ఆయన మెగాస్టార్ ఆన్ స్క్రీనే కాదు, మెగాస్టార్ ఇన్ లైఫ్. అంటే ఆయన పర్సనల్గా కనిపిస్తేనే యు ఆర్ సో ఓవర్వెల్మ్డ్ బై దట్. అవునా అండి, హలో అండి, సో నైస్ అండి అంటే ఆయన సెక్రటరీని అడిగి వీళ్ళందరూ మా అందరి పేర్లు తెలుసుకున్నారు. సో హీ వుడ్ అడ్రస్ దట్. దెన్ ఐ టోల్డ్ హిమ్, సార్ రైస్ బకెట్ ఛాలెంజ్ స్టాలిన్ సినిమాలో ఉంటుంది కదా, ఒకరికి మీరు థ్యాంక్ యూ చెప్పకండి, ముగ్గురికి హెల్ప్ చేయండి. సో రైస్ బకెట్ కూడా అంతే. ఐ సెడ్ యూ డూ దిస్, పోస్ట్ యువర్ ఫోటో, హెల్ప్ చేయండి, ఇంకొక ముగ్గురికి హెల్ప్ చేయండి. సో రైస్ బకెట్ లో కూడా నేను అదే చెప్పాను, మీరు ఇవ్వండి, ముగ్గురికి ట్యాగ్ చేయండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురు చేయమని చెప్పండి. సో దట్స్ వాట్ టుడే ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఫీడ్ సో మెనీ lakhs ఆఫ్ పీపుల్, I guess it works. So how was the reaction from him? He was very happy. He said, అవునమ్మా నాకు కూడా అప్పుడు గుర్తుంది, చదివింది, సో నైస్. అండ్ ఐ టోల్డ్ హిమ్ హిస్ బ్లడ్ బ్యాంక్ ఐడియా సో బ్యూటిఫుల్. అంటే అదే కదా ఛానలైజ్ చేయడం. ఫ్యాన్ బేస్ ఉంది, హౌ డు యూ యూస్ దట్? అది ఇప్పుడు నేను కూడా ఈ బ్లడ్ వారియర్స్ ఉంది కదా, ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ డేట్ ఏదో పెట్టి, ఐ వాంట్ లాట్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ టు కమ్ ఫార్వర్డ్. ఇన్ఫాక్ట్ మెన్ ఇవ్వరంట చాలా మంది. నేను మొన్న వెళ్ళిన బ్లడ్ బ్యాంక్ లో చెప్పారు. సో ఐ వాంట్ లాట్ ఆఫ్ మెన్, యంగ్ మెన్ హూ విల్ కమ్ అండ్ గివ్. ఐ వాంట్ టు కమ్ అప్ విత్ సమ్ స్ట్రాటజీ. ఎందుకు వేస్ట్ గా ఒక్క హాఫ్, లైక్ కాంట్ యూ గివ్ సో మచ్ ఆఫ్ బ్లడ్? ఇది ఏం అవ్వదు, ఒక 10 minutes కూడా అవ్వదు మీకు. సో అలా చాలా స్ట్రాటజీ చేయాలి. సో ఎనీవేస్ యు ఆర్ మేకింగ్ దట్ రెవల్యూషన్, ఏదో ఒకటి కొత్తగా తీసుకొస్తూ ఉంటారు, న్యూ ఐడియాలజీ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిరోజు నా ఫ్యాన్స్ నా నుంచి కొత్తగా నిజంగానే. మీరు లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటున్నారు, సో అందులో మీకు ఏ కేటగిరీ బాగా నచ్చుతుంది? లైక్ లైఫ్ స్టైల్ లో కూడా ఫుడ్, క్లాతింగ్ అండ్ సినిమా, అంటే ఏది ఈజీ ఉంటే అది ఈజీ ఉంటుంది. ఫ్యాషన్ అనుకోండి, చక్కగా తయారవ్వాలి, మంచి మేకప్ ఉండాలి, షుడ్ హ్యావ్ ఎ కెమెరా, ఎడిటింగ్ అంత తక్కువ. ఫుడ్ అనుకోండి, ఫుడ్ ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది కదా, అలా మనం వీడియోస్ తీసుకోవడం. అండ్ ఫుడ్ యాక్చువల్లీ ఈజ్ అ వెరీ, చాలా మందికి రిలేట్ అవుతుంది. మనం ఎప్పుడైనా వీడియో అది పెడితే నిజంగా బాగుందండి ఇక్కడ, అండ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కాల్ మీ అండ్ సే ఐ గాట్ మై ఫ్రెండ్స్, ఎక్కడ వెళ్ళాలి ఇది. సో మీకు ఫోన్ చేసి ఎక్కడ వెళ్ళాలి అసలు చెప్పు, మంచి రెస్టారెంట్. సో ఆల్ రెస్టారెంట్స్ కెన్ పే మీ టు ప్రమోట్. yes, ఎందుకంటే మీరు వెళ్ళిన ప్రతి చోట even if they won't pay you, you will just promote them if you really like. Yeah, so I believe it's not even promotion, I just display what is there. నేను అలాగని చూస్తే మీరు నా రీల్స్ లో కూడా నేను పెద్ద గొప్పగా ఇది ఇలా ఉంది అలా ఉంది నల భీమ పాకం అని కూడా ఎప్పుడు చెప్పాను. ఐ జస్ట్ గివ్ అ గుడ్ పిక్చర్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో పీపుల్ ఫీల్ అరే ఇది చాలా బాగుందిరా, ఇది బాగానే ఉంటుంది తినడానికని వెళ్ళి అరే బాగుందండి మీరు పెట్టారుగా మొన్న చూసి వెళ్ళాం మేము. సో see, lifestyle I am generating business for that. Exactly. So మీకు పర్సనల్ గా ఫుడ్ అంటే ఏంటి? which food you like most? I like South Indian. I'm a vegetarian. So I like South Indian Indian vegetarian. Okay. I can't do Korean ఇలాంటివి. ముద్దపప్పు, ఆవకాయ. Definitely 100. Andhra food, Telangana food, Telugu food. Okay. I'm actually a Kannadiga. Born and brought up in Telangana. ಹೇಗಿದ್ರಾ? ಸಖತ್ತಾಗಿದ್ದೀನಿ. సక్కತ್ತಾగిద్రా. నాకు అసలు కర్ణాటక అంటే అట్లా వచ్చేస్తది. సో మై పేరెంట్స్ యూస్ టు స్టే దేర్. సో యా, దే బ్రాట్ అప్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో నాకు అలా అనిపిస్తుంది, మంచి ఫీల్ వస్తుంది కన్నడ అనగానే. బట్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ లైక్ ఎ తెలుగు, ఎందుకంటే పుట్టి పెరిగింది అంతా ఇక్కడే కాబట్టి. సో వేర్ ఇన్ కన్నడ?
ముళబాగల్ చిత్తూరు. ఏం పా ఎలా ఉంటివే, ఏమే బిన్నే వస్తివా వస్తేనే సేమ్ పుష్ప లాంగ్వేజ్. yes yes మేము ఊరికి వెళ్తే వాళ్ళు అలాగే మాట ఏం ఎవరు ఏమొచ్చిందే లైక్ దట్ దే టాక్. ఆల్ చిత్తూరు పీపుల్ నిజంగా భలే ఉంటది స్లాంగ్ అసలు. దట్స్ ఎ మిక్స్ ఆఫ్ కన్నడ, తెలుగు, తమిళ్, రాయలసీమ మధ్యలో అక్కడ కడప ఇంటర్సెక్షన్ కదా, తమిళనాడు, కర్ణాటక, తెలుగు. సో ఇట్స్ అ నైస్ కాక్టైల్ లాంగ్వేజ్ అన్నమాట. అందుకే అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. నిజంగా చాలా యూనిక్ గా అనిపిస్తుంది కదా. సో మేము ఊర్లోకి వెళ్ళినప్పుడు, మా హాలిడేస్ కి వెళ్ళినప్పుడు వి యూస్ టు ప్రాక్టీస్ దెమ్, వాళ్ళ భాషలో మాట్లాడి. ఇట్ వాస్ ఫన్. ఓకే మ్యామ్, మీరు మొత్తానికి మీరు అనుకున్న డ్రీమ్ ని అచీవ్ చేసేసారా? ఆర్ యు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ యువర్ డ్రీమ్? వాట్స్ యువర్ డ్రీమ్? I think I've done, like, God has given me so much more than what I had asked for. Even if I die, I'm very happy. I think really, I mean, whether it's personal, professional, financial, emotional, everything, whether it's family, friends, marital life, I think God has given me a lot. I should be thankful. And now I just want to, maybe in a few years, I might want to do only social service, perhaps. అంటే యూజ్ ఆల్ మై నెట్వర్క్ అవ్వచ్చు, నా రైటింగ్ కేపబిలిటీస్ అవ్వచ్చు. ఐ వాంట్ టు లైక్ ప్రాబబ్లీ డూ అ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ అండ్ ఆల్ అండ్ పుట్ దట్ మనీ బ్యాక్ ఇన్ టు ద సొసైటీ సమ్వేర్. ఏదో విధంగా ఐ బిలీవ్ యూ హెల్పింగ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యూ మీట్. ఐ వుడ్ లైక్ టు. అవ్వట్లేదు అంటే నాకు యాక్చువల్లీ యూ డూ, మేబీ యూ డోంట్ నో, మేబీ వర్డ్ త్రూ కూడా మీరు హెల్ప్ చేస్తారు. ఐ కెన్ సీ దట్. ఐ బిలీవ్ దట్ ఈవెన్ మన వాట్సాప్ స్టేటస్ కూడా అట్లీస్ట్ డేలో మీరు ఒక 10 వాట్సాప్ స్టేటస్ పెడితే ఒక్క మనిషికన్నా పనికొచ్చాలి. ఇప్పుడు మన వాట్సాప్ స్టేటస్ చూస్తే రోజుకు 150 చూస్తారు. అందులో ఒక్క మనిషికి ఒక్క స్టేటస్ అన్న పనికొచ్చే విధంగా ఐ వాంట్ టు స్టార్ట్ దట్ వే. లెట్స్ సీ, maybe I'm helping them, maybe I'm motivating them, inspiring them, I don't know, but want to touch more people. Yes. And I feel like అది కరెక్ట్ మంచి పని స్టార్ట్ చేస్తే వేరేవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బకెట్ ఛాలెంజ్ చేసినందుకు ఐ వాజ్ చోజన్ ఫర్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇన్ ద US. ఇట్స్ కాల్డ్ IVLP, ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్. అంటే ఇండియాలో ఎమర్జింగ్ లీడర్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అమెరికా వాళ్ళే మనల్ని ఇన్వైట్ చేసి ఒక ఫుల్ ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి ఇంక్లూడింగ్ టికెట్స్, స్టే, అకామిడేషన్, ఎవ్రీథింగ్ వాళ్ళే పెట్టి మనకి అమెరికా అంతా చూపించి తిరిగి తీసుకొస్తారు. నా పని ఏంటి? ఐ హ్యావ్ టు టెల్ దెమ్ హౌ ఐ స్టార్టెడ్ దిస్ చారిటీ. నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎలా దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను, నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్. ఇట్స్ లైక్ ఎన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ దేర్. సో హౌ మెనీ పీపుల్ ఇప్పుడు అమెరికా టికెట్ పెట్టుకొని అందరు వెళ్తారు. అమెరికా ఇన్విటేషన్, that is something amazing for me. Or ఇప్పుడు నేను రైస్ బకెట్ ఛాలెంజ్ చేసినప్పుడు ఐ గాట్ అన్ అవార్డ్. ఇట్స్ కాల్డ్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్. ఇది ఎవరిచ్చారు? క్వీన్ ఎలిజబెత్ ఇన్ UK. సో 52 వీక్స్ ఉంటాయి కదా, ఈచ్ వీక్లో వరల్డ్ నుంచి ఒక పర్సన్ చేసే వర్క్ని వాళ్ళు గుర్తించి ఒక అవార్డు ఇస్తారు. సో 2020లో విచ్ కోవిడ్ ఇయర్, జూలైలో నా బర్త్డే రోజు నాకు ఆ అవార్డు వచ్చింది. యా, ఇట్ వాజ్ అనౌన్స్డ్. గ్రేట్. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఐ నెవర్, ఓకే, నేను రైస్ బకెట్ ఇచ్చినప్పుడు అనుకోలేదు కదా, నేనేమనుకున్నా ఇచ్చాను. ఇట్ జస్ట్ ఎ స్మాల్ థాట్, కానీ అది ఎంత ఇవాల్వ్ అవుతుందని అంతే. సో అందుకే మంచి థాట్స్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చెయ్యొద్దు. షుడ్ వర్క్ ఆన్ దట్. యూ నెవర్ నో. ఐ మీన్ నేను కూడా అనుకోలేదు ఇలా ఒక వైరల్గా అయ్యి. టుడే ఆల్సో కౌశల్య, నేను దెర్ ఆర్ పీపుల్ హూ అప్రోచ్ మీ, మేడం ఎగ్జామ్ ఉంది, స్టూడెంట్స్ ఉన్నారు, 24,000 కావాలి అంటే నేను వాట్సాప్ స్టేటస్ పెడతాను వీళ్ళకి కావాలంట, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే విత్ ఇన్ 24 hours ఐమ్ ఏబుల్ టు రేస్ దట్ మనీ, ఏబుల్ టు గివ్ ఇట్ టు దెమ్. సో దట్ కమ్స్ ఫ్రమ్ నెట్వర్కింగ్, బీయింగ్ క్రెడిబుల్, టాకింగ్ అబౌట్ యువర్ వర్క్. ఇట్స్ many points put together. Yes, that is what I am here. Great, ma'am. I really inspired by you and it's such a great podcast. Thank you. నాకు పర్సనలీ చాలా బాగా అనిపించింది after talking to you. Just be as inspiring person as you are. Just be the same amazing person. Thank for the you. Two. So yeah, మీరు అనుకున్నదన్నీ జరగాలి, ఆల్మోస్ట్ జరిగిపోయాయి. So thank you. So now I am manifesting Hit TV's podcast to be viral. Definitely. Next మనం పార్టీ చేసుకుంటాం వైరల్ వీడియో వెళ్ళినందుకు. Definitely. Yes, people should see this.
they also get all the positivity that you have. థ్యాంక్ యూ And ఫర్ ద this ఆపర్చునిటీ. podcast నన్ను was- పిలిపించి నా వాట్ ఎవర్ మై థాట్స్ ఆర్ అండ్ కన్వేయింగ్ ఇట్ టు ఆల్ యువర్ ఫాలోవర్స్, దట్ ఈస్ వెరీ బిగ్ ఫర్ మీ అండ్ ఐ హోప్ ఇట్ విల్ గివ్ మీ మోర్ ఆపర్చునిటీస్ టు సర్వ్ మోర్ పీపుల్. ఎగ్జాక్ట్లీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా, ఇది వాటి పాడ్కాస్ట్. అసలు ఎవరైనా స్కిప్ చేస్తూ చూస్తుంటే కనుక ప్లీజ్ అలా కాకుండా కంప్లీట్గా చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద పాడ్కాస్ట్. మళ్ళీ ఇంకొక మంచి పాడ్కాస్ట్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.